Vidya, we are live. Hello everyone, I am Vidya Lakshmi and welcome to Edumon's 40 minutes quick session review for your exam. So రేపు మీ అందరికీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఈ రోజు మనం ఒక 40 minutes రివ్యూ సెషన్ తీసుకుందాం. బేసిక్ గా మన సబ్జెక్ట్ మొత్తం చూద్దాము. సో ఐఎమ్ టేకింగ్ దిస్ బికాస్ యూట్యూబ్ లెక్చర్స్ లో ఎడ్యూమోన్ తరఫున నేను డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ చెప్పాను కాబట్టి సో ఇవాళ ఈ 40 minutes లో విల్ కవర్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ యూ నీడ్ టు లెర్న్ అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్తా. ఇంపార్టెంట్ టాపిక్స్, సో మీరు ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్ని చదివి ఎగ్జామ్ కు వెళ్ళి బాగా రాయాలి అని చెప్తున్నా. సో లెట్స్ స్టార్ట్ విత్ ద సిలబస్ పేపర్. ఓకే, వికాస్ కెన్ యూ జస్ట్ షేర్ ద స్క్రీన్? So yeah, first we'll look at the syllabus paper and we'll try to find some important topics. So our important topics may cover cheste appudu you're fine with you can go with the other topics as well. And ippudu mee syllabus elago reduce ayindi kabatti you only have 5 chapters to cover. So I recommend reading at least 3 chapters. The screen is turned on, I can directly share. Yeah, okay. So manaki 3 chapters meer complete cheyagalite it's well and good. మీరు బాగా పర్ఫామ్ చేయగలరు బికాస్ నేను ఈ మధ్యలో ఎగ్జామ్స్ రాసా కాబట్టి ఫ్రమ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ ఇఫ్ యూ కెన్ కంప్లీట్ 3 chapters బాగానే పర్ఫామ్ చేయొచ్చు. యూ విల్ బి ఏబుల్ టు అటెంప్ట్ 4 questions. మంచిగా పర్ఫామ్ చేయాలి ఇంకా అంటే ట్రై కంప్లీటింగ్ 4 chapters. ఇఫ్ యూ వాంట్ టు టాప్ 5 chapters చదువుకోండి. ఓకే, సో సిలబస్ పేపర్ చూద్దాం. ఓకే, so like I said 3 chapters చదివితే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో ఈజీ చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అండ్ థర్డ్ చాప్టర్. ఎందుకంటే ఇందులో బేసిక్ టర్మినాలజీస్ DBMS లో ఉండే చిన్న చిన్న టాపిక్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఇఫ్ యూ కెన్ కవర్ దీస్ 3 chapters యా ఇట్స్ ఫైన్. ఎలాగో సెకండ్ చాప్టర్ చాలా పెద్దది కాబట్టి పెద్దది కానీ సింపుల్. సో ట్రై టు కవర్ ఫస్ట్ 3 chapters. ఇవి కవర్ చేస్తే మీరు ఆల్మోస్ట్ మంచిగా రాస్తారు ఎగ్జామ్. సో నెక్స్ట్ డేటాబేస్ డిజైన్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఇక్కడ వరకే ఉంది కాబట్టి ఈ 2 chapters ఇఫ్ యూ వాంట్ టు టాప్ యువర్ క్లాస్ లేకపోతే ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేయాలనుకుంటే ఈ చాప్టర్స్ కూడా చదవండి. సో యా, మూవింగ్ ఆన్ టు ద ఫస్ట్ చాప్టర్. టాపిక్స్ వచ్చేసి ఫైల్ సిస్టమ్ వర్సెస్ DBMS. సో నేను చేసిన మెటీరియల్ మీకు యూట్యూబ్ లో కనిపించిన మెటీరియల్ జస్ట్ రిఫరెన్స్ కింద చూసి చెప్తున్నాను. యూ కెన్ ఫాలో ఎనీథింగ్ యూర్ కంఫర్టబుల్ విత్. ఓకే, సో ఫైల్ సిస్టమ్ కి DBMS కి డిఫరెన్సెస్ అంటే ఏముంటాయి? బేసిక్ గా స్టోరేజ్, అఫ్ కోర్స్ మన ర్యామ్ స్టోరేజ్ అంత ఎక్కువ ఉండదు. సో DBMS అనేసరికి బేసిక్ గా DBMS అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ డేటా, లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా. మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కొన్ని అప్లికేషన్స్ యూస్ చేసుకొని డేటాని మనం మేనేజ్ చేయటం అనమాట. సో చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. ఆ డేటాని మనం ఒక చోట స్టోర్ చేసి నౌ వీఆర్ యూజింగ్ అప్లికేషన్స్ టు పర్ఫార్మ్ సమ్ ఆపరేషన్స్ అనమాట ఈ డేటా మీద. So if you combine both of them, it becomes database management system wherein you're organizing the data and you're performing some operations on this data. That's the basic definition. So yeah, file system ki DBMS ki differences వస్తే of course storage. File system లో మన RAM అంత ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి of course DBMS కి మీరు డిఫరెన్స్ రాయొచ్చు. Data redundancy. File system లో it never restrict us to store duplicate copies of a file. For example, మన ఫైల్ లో మనం సేమ్ ఫైల్స్ 2-3 మనం సేవ్ చేయొచ్చు కదా. అదే DBMS లో అలాంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ డిఫికల్టీ ఇన్ యాక్సెసింగ్ డేటా. ఫైల్స్ లో యాక్సెసింగ్ ఏముంటుంది, ఇంక వెళ్ళి యూ హ్యావ్ టు టేక్ ఏ ఫైల్ అయితే కావాలో మీరు యాక్సెస్ చేయాలి. దానికోసం యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట మీ ఫైల్ ఎక్కడుంది. అదే DBMS లో అనుకో యూ కెన్ ఫార్ములేట్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వెరీస్ అండ్ కెన్ గెట్ ఆన్సర్స్ టు యువర్ క్వశ్చన్స్. ఇన్కన్సిస్టెన్సీ, ఒకటి టైంలో 2-3 యూజర్స్ వాడుతున్నారు అనుకోండి. సో అఫ్ కోర్స్ ఇన్కన్సిస్టెన్సీ వస్తుంది. ఎందుకంటే యూ మైట్ మేక్ సమ్ చేంజ్, నేను ఇంకొక చేంజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ డేటా అనేది ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇది దేంట్లో ఉంటుంది? ఫైల్ సిస్టమ్ లో. DBMS లో అలా ఉండదు. సెక్యూరిటీ ఇష్యూ. ఫైల్ సిస్టమ్ లో నువ్వు పెట్టగలిగే సెక్యూరిటీ ఉంది. యూ కెన్ ఎన్క్రిప్ట్, నాట్ ఎన్క్రిప్ట్, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫైల్ బై ప్లేసింగ్ అ పాస్వర్డ్. అంతకు మించి ఇంకేముంటుంది. కానీ అప్లికేషన్స్ పెరిగే కొద్దీ పాస్వర్డ్ ఏం సరిపోదు కదా. సో DBMS లో అనుకోండి మనకు సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి. నెక్స్ట్ డేటా ఐసోలేషన్. ఐసోలేషన్ అంటే ఫైల్లో నువ్వు ఏ కైండ్ ఆఫ్ డేటా అన్నా స్టోర్ చేయొచ్చు. ఒక JPG ఫైల్ పెట్టొచ్చు, టెక్స్ట్ ఫైల్ పెట్టొచ్చు, HTML ఫైల్ పెట్టొచ్చు. అదే డేటాబేస్ లో అలా కాదు, ఏదో ఒక కైండ్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్స్ అనేవి ఇంకా బెటర్ గా ఉంటాయి. మల్టిపుల్ యూజెస్, అఫ్ కోర్స్ ఒకటే ఫైల్లో చాలా మంది యూజర్స్ వర్క్ చేయలేరు, కానీ ఒకటే డేటాబేస్ మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు.
సో ఇవన్నమాట బేసిక్ గా ఇవి వర్సెస్ అనడం కంటే ఫైల్ సిస్టమ్ లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, DBMS లో ఎలా వాటిని రెక్టిఫై చేసాం. సో దట్స్ ఇట్, సింపుల్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు రాసేయచ్చు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ డేటాబేస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మీరు గుర్తుపెట్టుకోండి బాగా. సో ఫస్ట్ డేటా ఇండిపెండెన్స్. డేటా ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మనకు తెలుసు, యూ హ్యావ్ ప్రోగ్రామ్స్ అండ్ దెన్ యూ హ్యావ్ డేటా. ఈ డేటా, ఈ ప్రోగ్రామ్స్, ఇప్పుడు డేటాలో చేంజెస్ చేస్తే ప్రోగ్రామ్ ఎలా ఎఫెక్ట్ అవ్వకూడదు, అలాగే ప్రోగ్రామ్ లో చేంజెస్ చేస్తే డేటా ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. అంటే దేనికి అది ఇండిపెండెంట్ గా ఉండాలి. డేటా అనేది ఇండిపెండెంట్ గా ఉంది దేని నుంచి? దాని మీద ఆపరేట్ చేసే ప్రోగ్రామ్స్ నుంచి. అది డేటా ఇండిపెండెన్స్. చాలా సింపుల్, అంతే. నెక్స్ట్ ఎఫిషియెంట్ డేటా యాక్సెస్. ఇందాక చెప్పాక క్వశ్చన్స్ అనేవి మనం ఫార్ములేట్ చేయొచ్చు క్వరీస్ లో. ఆ క్వశ్చన్స్ నువ్వు డేటాబేస్ సబ్మిట్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది, అంతకంటే మనకు కష్టం ఏం లేదు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ. డేటా అనేది, అంటే డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఇక్కడ మనకి బేసిక్ గా ఒక డేటా అడ్మినిస్ట్రేటర్ అనే ఒక సెంట్రలైజ్ కంట్రోల్ ఉంటారు. అంటే బేసిక్ గా ఒక పర్సన్ అనుకోండి, ఒక సెంటర్ లో, ఒక డేటా సెంటర్ లో ఒక అడ్మినిస్ట్రేటర్ ఉంటాడు. వాడికి ఏంటి, వాడే డేటాని స్టోర్ చేస్తాడు. ఇప్పుడు నాకు వాడి కింద ఎవరైనా వచ్చారనుకోండి, సో వాడికి పర్మిషన్స్ ఇస్తాడు అనమాట. ఓకే, నువ్వు రీడింగ్ చేయు, నువ్వు రైటింగ్ చేయొచ్చు, ఇలా. సో ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్. బేసిక్ ఇది ఒక సెంట్రలైజ్ కంట్రోల్ ఒక పర్సన్ చేతిలో ఉంటది, ఏం చేయాలి అనేది. ఓకే. సెక్యూరిటీ, ఆఫ్ కోర్స్ మనకి చాలా సెక్యూరిటీ మెకానిజమ్స్ ఉంటాయి డేటాబేస్ లో. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ కాన్కరెంట్ యాక్సెస్ అండ్ క్రాష్ రికవరీ. ఎస్, చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ అని చెప్పొచ్చు. సో కాన్కరెంట్ యాక్సెస్ ఏంటంటే అట్ ద సేమ్ టైం చాలా మంది యూజర్స్ డేటాని యాక్సెస్ చేయటం అనమాట. దట్ మీన్స్ చాలా మంది యూజర్స్ ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తున్నారు. చేసినప్పటికీ ఎలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ ఉండకుండా మనకు కొన్ని మెకానిజమ్స్ ఫాలో అవుతుంది అనమాట ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. అది ఒక వెరీ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. ఇంకోటి క్రాష్ రికవరీ ఏంటంటే, ఇలా చేసేటప్పుడు మధ్యలో ఎక్కడైనా మన సిస్టమ్ క్రాష్ అయిపోయింది అనుకోండి, అదే ఫైల్ సిస్టమ్ లో అనుకోండి, డేటా అంతా పోతుంది. వెరాజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో అయితే ఆ డేటాని మనం రికవర్ చేసుకునే ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో అవి మనకి ఇంకా వెళ్లే కొద్దీ యు లెర్న్. కొన్ని చెప్పాలి అంటే కమిట్ ఇలాంటివి మనకు ఉంటాయి అనమాట, క్రాష్ రికవరీ నుంచి, క్రాష్ నుంచి రికవర్ అవ్వడానికి. నెక్స్ట్ రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్. రెడ్యూస్డ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏంటంటే, డేటాబేస్ సిస్టమ్ అప్లికేషన్స్ చాలా వైడ్ గా పాపులర్ అయిపోవటం వల్ల జనరల్ గా అది యూజ్ చేయడానికి వాడే కమాండ్స్ కానీ చాలా సింపులర్ అయిపోతూ వస్తున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెరిగే కొద్దీ కొత్త కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని ఎలా సింపుల్ అయిపోతున్నాయి. సి అంత కొంచెం కష్టంగా ఉంటుంది, పైథాన్ సింపుల్ అయిపోతుంది, అలా అనమాట. DBMS చాలా ఎక్కువగా వాడటం వల్ల, దాని అప్లికేషన్స్ బాగా ఎక్కువ ఉండటం వల్ల ద సింటాక్స్ తగ్గిపోతుంది అనమాట. బేసిక్ గా డేటాబేస్ నేర్చుకోవాలంటే ఏం లేదు, 4 క్వరీలు, గట్టిగా మాట్లాడితే 4 క్వరీలు, ఇన్సర్ట్, క్రియేట్, ఇవే ఉంటాయి కదా బేసిక్ గా. దాని మీద ఇంకా లెవెల్స్ ఉంటాయి కానీ బేసిక్ గా అయితే అదే. సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రైబింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ DBMS. డేటా స్టోరింగ్, డిస్క్రైబింగ్ ఏం లేదు, డేటాని డేటా మోడల్స్ లో పెట్టడం. డేటా మోడల్ అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటాని ఇన్ టర్మ్స్ ఆఫ్ టేబుల్ లో స్టోర్ చేశారనుకోండి, అదే రిలేషనల్ మోడల్. ఒక ఆర్గనైజేషన్ లో డేటాని స్టోర్ చేయటాన్ని మోడలింగ్ అంటారు. ఇఫ్ యూర్ స్టోరింగ్ ఇట్ ఇన్ అ టేబుల్, then that is known as a relational model. If you're storing it in a pictorial representation, then that is known as a semantic one. నెట్వర్క్స్ లో కూడా స్టోర్ చేయొచ్చు, దాన్ని ఏమంటారు, నెట్వర్క్ మోడల్ అంటారు. హైరార్కీలో కూడా స్టోర్ చేయొచ్చు, దాన్ని హైరార్కీ మోడల్ అంటారు. సో ఇలా డిఫరెంట్ గా డేటాని స్టోర్ చేయటం, ఆర్గనైజ్ చేయటం డేటాబేస్ స్టోరింగ్, డిస్క్రైబింగ్ అండ్ స్టోరింగ్ డేటా ఇన్ DBMS. నెక్స్ట్ రిలేషనల్ మోడల్. రిలేషనల్ మోడల్ ఏంటి, ఇందాక చెప్పా కదా, డేటాబేస్ ని టేబుల్స్ లో మనం స్టోర్ చేయగలిగితే దాన్ని రిలేషనల్ మోడల్ అంటారు. రిలేషన్ అంటే ఏం లేదు, టేబుల్ ని రిలేషన్ అంటారు మన టర్మినాలజీలో. కమింగ్ టు టర్మినాలజీ, ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు అన్నింటికన్నా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యూ హ్యావ్ టు యూస్ టర్మినాలజీ. ఎక్కడ టేబుల్ వచ్చినా డోంట్ సే ఇట్ యాజ్ టేబుల్, కాల్ ఇట్ యాజ్ అ రిలేషన్. ఓకే, అది ఇంపార్టెంట్. అలా కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, అవి మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, చెప్పాం కదా ఇందాక, బేసిక్ గా we're describing the data in terms of table is known as a relational model. When it comes to relational model, it is a basic table. దాంట్లో ఉండే కాలమ్స్ ఏమంటాం, అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, అండ్ దాంట్లో ఉండే రోస్ ని we call them as tuples. ప్రతి టపుల్ it describes about one particular person. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ let us suppose ఇది ఒక స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. అట్రిబ్యూట్స్ ఏముంటాయి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఐడి, అలా.
వీటిని అట్రిబ్యూట్స్ అంటారు అనమాట. ఒక స్టూడెంట్ కోసం ఉన్న డేటాని టపుల్ అంటారు. స్టూడెంట్ ఐడి, అందరు స్టూడెంట్ యొక్క ఐడిని అంటే విచ్ ఇస్ ద కాలమ్ ని ఏమంటారు, ఫీల్డ్స్ అంటారు. సో దిస్ ఇస్ ద టర్మినాలజీ. క్వశ్చన్స్ లో కూడా ఇంకేం ఉండదు. బేసిక్గా యూ హ్యావ్ టు రైట్ ఆల్ ఆఫ్ దీస్, యూ హ్యావ్ టు మెన్షన్ వాట్ దే ఆర్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో యూ హ్యావ్ టు రైట్, బికాస్ ఇట్స్ అ థియరీ సబ్జెక్ట్. ఫస్ట్ నీట్ గా ఆర్గనైజ్డ్ గా రాయండి అండ్ ట్రై టు యాడ్ as many examples and diagrams as you can. And one of the most important point that you need to include is integrity constraints. Data ni ఊరికే స్టోర్ చేయడం కాకుండా we can apply certain conditions on this data. For example, కొన్ని tables కి we can restrict unique values ఏ ఉండాలి అని, కొన్ని కీస్ పెట్టొచ్చు, అంటే 18 above స్టూడెంట్స్ డేటా మాత్రమే ఉండాలని. సో బేసిక్ గా ఆ కాలమ్ లో వెళ్ళి మనం రిస్ట్రిక్షన్స్ పెడతాం అనమాట. సో దట్ ఈస్ ఇట్. యా, నెక్స్ట్ లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ అది కాంప్లెక్సిటీస్ ని హైడ్ చేసి బయటికి సింపుల్ గా చూపించడం అనమాట. బేసిక్ గా వీఆర్ అబ్స్ట్రాక్టింగ్ సంథింగ్. ఏదో ఒక కాంప్లెక్స్ సిస్టమ్ ని వీఆర్ అబ్స్ట్రాక్టింగ్ అనమాట. దీన్ని అబ్స్ట్రాక్షన్ అంటారు. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా చాలా కాంప్లెక్స్ గానే ఉంటుంది, కానీ ఈ అబ్స్ట్రాక్షన్ ఉండటం వల్ల మనకి అది చాలా సింపుల్ గా కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో మనకి బేసిక్ గా 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి. ఏంటో చూద్దాం. ఓకే, యా. సో ఇక్కడ మన డేటాబేస్ ఉంటే వీ హ్యావ్ 3 లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. వన్ ఇస్ ఫిజికల్ స్కీమా, physical level of abstraction, conceptual level of abstraction, and external schema, which is view one kuda anochu dini. Complete ga explain cheyadam kanda I'll say what is what. Okay, first lowest level vachesi physical schema. Physical schema lo entante how the data is stored. Okay, ante enti ఏ డేటా స్ట్రక్చర్స్, ఏ ఫైల్ ఆర్గనైజేషన్ యూస్ చేశారు, బీ ట్రీస్ లా లేకపోతే దేంట్లో ఏ డేటా స్ట్రక్చర్ యూస్ చేశారు ఆ డేటాని స్టోర్ చేయడానికి. ఓకే, ఆ లెవెల్లో రాసే డేటాబేస్ స్కీమాని ఫిజికల్ డేటాబేస్ స్కీమా అంటారు. రైట్, ఇందాకలా చూసాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్చువల్. కాన్సెప్చువల్ ఏంటంటే ముందు ఫిజికల్లో ఏంటి లోయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్, దాంట్లో మనం హౌ అనేది చూసాం. నెక్స్ట్ లెవెల్ అప్పర్ లెవెల్ విచ్ ఇస్ అ కాన్సెప్చువల్ లెవెల్. ఇక్కడ విల్ సి ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, ఎలా స్టోర్ అవుతుంది. హియర్ కమ్స్ ఆ రిలేషన్ మోడల్. డేటాని ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవుతుంది, ఒక స్టూడెంట్ కోసం డేటా స్టోర్ అవుతుంది, దేంట్లో స్టోర్ అవుతుంది, టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. సో అదనమాట. ఈ లెవెల్లో రాసే స్కీమా అని ఏమంటాం, కాన్సెప్చువల్ లెవెల్ స్కీమా అంటారు. అంతే. సి ఇక్కడ ఒక స్టూడెంట్ స్కీమా రాశారు, స్టూడెంట్ ఆఫ్ వాడి నేమ్, వాడి ఐడి, ఏజ్, ఇదన్నమాట. ఇది డిస్క్రైబ్ చేసేది కాన్సెప్చువల్ లెవెల్. మూవింగ్ ఆన్ ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఎక్స్టర్నల్ వ్యూ, ఎక్స్టర్నల్ లెవెల్ ఆర్ వ్యూ లెవెల్ అంటారు. ఇది ఒక యూజర్ చూసే లెవెల్ అనమాట. సో బేసిక్ గా ఏంటి, ఓన్లీ ఒక పార్ట్ మాత్రమే, పార్ట్ ఆఫ్ డేటాబేస్ మాత్రమే యూజర్ కి కనిపిస్తుంది. అంటే బేసిక్ గా హీఈస్ ఓన్లీ ఏబుల్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ అండ్ గెట్ ఆన్సర్స్ టు దోస్ క్వశ్చన్స్. అంతే, వాడికి ఇంకేం తెలియదు. వాడు ఒక క్వశ్చన్ ఉంది, హీస్ ఆస్కింగ్ ద డేటాబేస్ అండ్ ద డేటాబేస్ ఇస్ గివింగ్ ఆన్సర్. ఇంతవరకు కన్ఫైన్ గా ఉండటాన్ని ఇది ఒక లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అనమాట. సో బేసిక్ గా వీ హ్యావ్ 3 లెవెల్స్. ఫస్ట్ లో హౌ, సెకండ్ లో వాట్, థర్డ్ లో యూ కెన్ సే ట్రైన్డ్ డేటా ఎన్విరాన్మెంట్ ఫర్ ఈచ్ యూజర్. ఒక్కొక్క యూజర్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అనమాట. ఇఫ్ హీస్ అన్ అడ్మినిస్ట్రేటర్ మొత్తం అంతా ఉంటుంది. ఇఫ్ హీస్ జస్ట్ అ స్మాల్ ఎంప్లాయీ ఒక కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. వాడి ఎన్విరాన్మెంట్ వేరే గ్రూప్ ఆఫ్ యూజర్ కానీ ఇంకొక యూజర్ కానీ కనిపించదు. So I think you understood what I'm trying to say. Okay, so that completes the levels of abstraction. So malla oka syllabus paper chuddam. Next, yeah, data independence. Inda manam cheppam kada, data independence ante em ledu, ability to change the schema definition at one level without affecting the schema definition in the higher level. For example, మనకి 3 levels ఉన్నాయి. So when I'm trying to change something in the physical level, లాజికల్ లెవెల్లో ఉండే ప్రోగ్రామ్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. అది డేటా ఇండిపెండెన్సీ అన్నమాట. సో బేసిక్గా అంతే. లాజికల్ నువ్వు అంటే బేసిక్గా ఒక ఫైల్ ఆర్గనైజేషన్ మారుస్తున్నావు, దానివల్ల డేటా చేంజెస్ ఏమి అవ్వకూడదు. అలాగే నువ్వు డేటా చేంజెస్ చేస్తున్నావు, దానివల్ల యూజర్ కనిపించే అప్లికేషన్ చేంజ్ అవ్వకూడదు. బేసిక్గా ఇంతే. దీంట్లో మనకి 2 types ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటాయి. ఒకటి లాజికల్ ఇండిపెండెన్స్, ఒకటి ఫిజికల్ ఇండిపెండెన్స్. లాజికల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటి, అది లాజికల్ లెవెల్లో అయితే లాజికల్ ఇండిపెండెన్స్, ఫిజికల్ లెవెల్లో అయితే ఫిజికల్ ఇండిపెండెన్స్. అంటే నువ్వు ఒక లాజిక్ స్ట్రక్చర్ మారుస్తున్నావు,
కానీ నెక్స్ట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చేంజెస్ అవ్వట్లేదు. అది లాజికల్ డేటా ఇండిపెండెన్స్. ఫిజికల్ లెవెల్ ఇండిపెండెన్స్కి వచ్చేసరికి ఫిజికల్ లెవెల్లో నువ్వు ఏదో చేంజ్ చేస్తున్నావు. నువ్వు ఒక ఇండెక్స్ డేటా స్ట్రక్చర్ మార్చావు అనుకో, పైన అప్లికేషన్స్ కానీ ఏవి ఎఫెక్ట్ అవ్వట్లేదు. అది ఫిజికల్ లెవెల్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఓకే, సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్సాక్షన్ అంటే ఇంగ్లీష్ వర్డ్స్ లో యూజ్ చేసే ట్రాన్సాక్షనే. when you want to do some task, దాంట్లో ఇండివిజువల్ టాస్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాంక్ లో మనీ డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తా, బ్యాంక్ వెళ్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఏటీఎం అనుకోండి, వెళ్ళి నా డేటా ముందు బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకొని అప్పుడు బ్యాలెన్స్ వేసి వేస్తాను అంతే. బేసిక్ గా అదే డిబిఎంఎస్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టోరేజ్ లో చేసుకుంటే ఫస్ట్ మీ రికార్డ్ ఎక్కడుందో డేటాబేస్ లో ఎతకాలి. ఎతికిన తర్వాత మీ డేటా, మీ ఆల్రెడీ ఉన్న అమౌంట్ రీడ్ చేసుకొని మీరు కొత్తగా యాడ్ చేసే అమౌంట్ ని దానికి యాడ్ చేసి ఈ కాంపిటీషన్ అంతా చేసి అప్పుడు స్టోర్ చేస్తుంది. అంటే మనం నార్మల్ గా చేసే ఒక ట్రాన్సాక్షన్ కి లోపల ఇంత గ్రూప్ ఆఫ్ టాస్క్స్ అవుతాయి అనమాట. అది ట్రాన్సాక్షన్ అంటే బేసిక్ గా. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ అంటే డేటాబేస్ లో నువ్వు ఒక్కడే చేయవు కదా, చాలా మంది ఉంటారు. సో మీ అందరి వాటిని, ఆపరేషన్స్ ని, ట్రాన్సాక్షన్స్ ని అది మేనేజ్ చేయగలగాలి. ఓకే, సో ఇది ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ కోసం చెప్పారు. వీ హ్యావ్ ఎ సెపరేట్ లెసన్ విచ్ ఇస్ డెడికేటెడ్ టు దిస్ టాపిక్, 5th లెసన్. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ దట్, బేసిక్గా ఐ విల్ సే వాట్ ఇట్ ఈస్. సో ట్రాన్సాక్షన్ కి 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాసిడ్ ప్రాపర్టీస్. యాజ్ ఏ అంటే అటామిసిటీ. అంటే ఏంటి? ఈచ్ ట్రాన్సాక్షన్ ఇస్ ట్రీటెడ్ యాజ్ అన్ అటామిక్ యూనిట్. అంటే ఏంటంటే చెప్పాను కదా, ఒకటేసారి చాలా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ప్రతి ట్రాన్సాక్షన్ ఒక ఇండిపెండెంట్ ట్రాన్సాక్షన్ కింద ట్రీట్ చేయటాన్ని అటామిసిటీ అంటారు. ఓకే, కన్సిస్టెన్సీ ఏంటంటే మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసే ముందు డేటాబేస్ అనేది కన్సిస్టెంట్ స్టేట్ లో ఉంటుంది. అంటే స్టేబుల్ గా ఉంది అనుకోండి, మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యే టైం కూడా ఆ డేటాబేస్ అనేది అదే కన్సిస్టెంట్ స్టేట్ లో ఉండాలి. సో అది ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫర్ ట్రాన్సాక్షన్. మీ ట్రాన్సాక్షన్ అనేది డేటాబేస్ కన్సిస్టెన్సీని ఎఫెక్ట్ చేయకూడదు. అలా చేస్తే మీ ట్రాన్సాక్షన్ డిస్కార్డ్ చేసేస్తుంది. ఓకే, థర్డ్ వన్ ఐసోలేషన్ ఏంటంటే చాలా క్రూషియల్. ఒకే టైంలో సైమిల్టేనియస్ గా అన్ని ట్రాన్సాక్షన్స్ అవుతున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఐసోలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూజర్కి ఎలా ఎగ్జిబిట్ చేయాలంటే నీ ఒక్క ట్రాన్సాక్షన్ మాత్రమే నేను చేస్తున్నాను అన్నట్టు ఎగ్జిబిట్ చేయాలి. ఓకే, వాడికి ఇంకా పక్కన ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయని తెలియకూడదు అనమాట. సో అంటే ఏంటి, వీ హ్యావ్ టు బీ లైక్ ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు మేక్ షూర్ దే ఆర్ ఇండిపెండెంట్. ప్రతి ట్రాన్సాక్షన్ ఇండిపెండెంట్ గా చేస్తున్నామా అన్నంత పర్ఫెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డ్యూరబిలిటీ ఏంటంటే దాంట్లో ఆ ట్రాన్సాక్షన్ రిజల్ట్స్ అనేవి స్టోరేజ్, అది స్టోర్ అవ్వాలి, ఎంతవరకు స్టోర్ అవ్వాలి, ఎప్పుడు అవి ఇంకా ఇన్వాలిడ్ అన్నప్పుడు తీసేయాలి, అలాంటివన్నీ అనమాట. సీరియలైజబిలిటీ అంటే ఒకేసారి చాలా ట్రాన్సాక్షన్స్ వచ్చేటప్పుడు వాటిని ఎలా షెడ్యూల్ చేయాలి, ఎలా దానికి వాడేది సీరియలైజబిలిటీ అంటారు. ఓకే, ఫైనల్ టాపిక్, స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. ఓకే, I have my textbook. I'll show or else wait 1 minute. ఒక్కసారి డేటా స్టాక్ తీస్తాను. Okay, so this is the basic structure of a database. Structure of database అంటే బేసిక్ గా డేటా ఆర్కిటెక్చర్ అనుకోవచ్చు. దే కెన్ ఆస్క్ క్వశ్చన్ పేపర్ లో మీకు స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ అని అడుగుతారని గ్యారంటీ లేదు. దే మైట్ ఆస్క్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్. సో ఆన్సర్ మాత్రం ఇదే. ఓకే, సో బేసిక్ గా స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ లైక్ ఐ సెడ్, కింద ఒక డేటాబేస్ ఉంటుంది విచ్ యాక్చువల్లీ స్టోర్స్ ఫైల్స్. అలాగే డేటాబేస్ లో అంటే హార్డ్ డిస్క్ లో ఎప్పుడైనా ఫైల్ స్టోర్ చేసేటప్పుడు ఖచ్చితంగా దేర్ విల్ బి అన్ ఇండెక్స్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ ఫైల్స్. దాన్ని మనం సిస్టమ్ క్యాటలాగ్ అంటాం. సో ఆఫ్ కోర్స్ ఇది.
సో డేటాబేస్ లో ఒక సిస్టమ్ కేటలాగ్ ఉంటుంది, దానికి ఇండెక్సెస్ ఉంటాయి, డేటా ఫైల్స్ స్టోర్ చేస్తుంది. ఇదంతా డేటాబేస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ విచ్ యాక్చువల్లీ మేనేజెస్ ద ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్ ఆన్ దిస్ డేటా. ఓకే, సో ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కాన్కరెన్సీ. ఈ మోడల్ చూడండి, ఇది కాన్కరెన్సీ కంట్రోల్. సో కాన్కరెన్సీ కంట్రోల్ ఏంటంటే ఒకేసారి చాలా మంది యూజర్స్ మన డేటాబేస్ మీద వర్క్ చేసేటప్పుడు ఉండాల్సింది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్, ఇందాక చెప్పాం కదా, సో ట్రాన్సాక్షన్ ని మేనేజ్ చేయగలగాలి. ఇంకొకటి లాక్ మేనేజర్. లాక్ మేనేజర్స్ కోసం విల్ డిస్కస్, మీకు తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్. సో యా, లాక్ మేనేజర్ అది కూడా కాన్కరెన్సీ కంట్రోల్ పార్ట్ లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? ఫైల్ యాక్సెస్ మెథడ్స్. ఫైల్స్ ఎలా యాక్సెస్ చేయాలి. బఫర్ మేనేజర్ అంటే బేసిక్ గా ఫైల్స్ ని కొంత టైం కి బఫర్ లో స్టోర్ చేయడం, అదంతా ఈ బఫర్ మేనేజర్ లో జరుగుతుంది. డిస్క్ స్పేస్ మేనేజర్ ఏంటి? ఫైల్స్ ని అంటే డిస్క్ స్పేస్ అంటే ప్రాపర్ యూస్ చేయడానికి డిస్క్ ని మనం కొన్ని టెక్నిక్స్ వాడాలి ఆ స్పేసెస్ అవన్నీ కరెక్ట్ గా యూస్ చేయడానికి. సో ఆ ఫంక్షనాలిటీ మెకానిజమ్స్ అంతా దీంట్లో చూసుకుంటుంది. నెక్స్ట్ రికవరీ మేనేజర్. ఇందాక మనం రికవరీ కూడా ఉంటుందని చెప్తాం కదా, ఆ మెకానిజమ్స్ అని రికవరీ మేనేజర్ చూసుకుంటాడు. యా, నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్వెరీ ఎవాల్యుయేషన్ ఇంజిన్. సో మనం క్వెరీస్ ఇస్తాము, యూజర్ ఆన్సర్ ఇస్తారు అని చూసుకున్నాం. సో బేసిక్ ఏంటంటే ఒక క్వెరీ వచ్చేటప్పుడు క్వెరీ వాల్యుయేషన్ ఇంజిన్ అనేది కొన్ని టాస్క్ పర్ఫామ్ చేస్తేనే దానికి ఆన్సర్ వస్తుంది. సో ఏంటి ఆ టాస్క్స్? ఒక క్వెరీ వచ్చింది, ప్లాన్ ఎగ్జిక్యూటర్ ఆ క్వెరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని వాడు డిసైడ్ చేస్తాడు. సో పార్సర్ దాన్ని పార్స్ చేసి ఇవాల్యుయేట్ చేసి ఆప్టిమైజర్ చేసి నెక్స్ట్ లెవెల్ కి, అంటే బేసిక్ గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో మనం ఇంగ్లీష్ లో రాస్తాం కదా, ఆ క్వెరీని డేటాబేస్ అర్థం చేసుకునే దాంట్లో కన్వర్ట్ చేసేసి నెక్స్ట్ మెథడ్స్ కి అలా లోవర్ లెవెల్ కి పంపిస్తుంది. సో ఆన్సర్ ఏదైతే వచ్చినప్పుడు రిటర్న్ మళ్ళీ యూజర్ కి వస్తుంది. సో ఇదేంటి? ఇదంతా యూజర్ అండ్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అంతా యూజర్ అండ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్స్ నుంచి నువ్వు ఇవ్వచ్చు, లేకపోతే ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్ మనం యూజ్ చేసే ఎస్క్యూఎల్ ఇంటర్ఫేస్ నుంచి నువ్వు క్వశ్చన్స్ ఇవ్వచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ వెబ్ ఫార్మ్స్ నుంచి కూడా నువ్వు ఇవ్వచ్చు. సో ఇది బేసిక్ గా ఇట్స్ ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్, ఐ మీన్ డిబిఎంఎస్. ఓకే, డేటాబేస్ ఉంటుంది, డిబిఎంఎస్ ఉంటుంది, దీంట్లో 2 పార్ట్స్ అలా చూసుకోండి. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, మూవింగ్ ఆన్. వి ఆర్ డన్ విత్ ఫస్ట్ లెసన్ అయిపోయింది. సో సెకండ్ లెసన్ చూద్దాం. ఇంట్రడక్షన్ టు డేటాబేస్ డిజైన్ అండ్ రిలేషనల్ మోడల్. ఫస్ట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ని డివైడ్ చేసేసి నెక్స్ట్ ఒక్కొక్క లెసన్ కింద పెట్టేశారు. సో యా, డేటాబేస్ డిజైన్ అండ్ ఈఆర్ డయాగ్రామ్స్. ఓకే, లెట్స్ లుక్ ఎట్ them. Okay, I don't have it in my textbook కదా, ఇక్కడ చూస్తా. 1 minute. ఓకే, సో బేసిక్ గా డేటాబేస్ డిజైన్, డేటాబేస్ మనం యూజ్ చేస్తున్నాం అంటే వీ హ్యావ్ టు ఫస్ట్ డిజైన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కదా. సో ఒక డేటాబేస్ ని ఎలా డిజైన్ చేస్తారు, దాంట్లో ఉండే డిఫరెంట్ స్టెప్స్ ఏంటి అనేది ఈ ఫస్ట్ టాపిక్. ఓకే, సో డేటాబేస్ డిజైన్ ప్రాసెస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 6 steps. ఆ 6 steps ఏంటో తెలిసి, ఫస్ట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్. బేసిక్ గా రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏం లేదు, ఏ కైండ్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం, ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ దాని మీద పర్ఫామ్ చేయబోతున్నాం, అండ్ ఏంటి ఐ మీన్ మోస్ట్ క్రూషియల్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి దాంట్లో. అంటే యా, అలాంటివి ఎందుకు తెలుసుకోవాలంటే అవి తెలిస్తే అవి ఇంపార్టెంట్ కాబట్టి దానికి తగ్గట్టు మన డిజైన్ ని మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో బేసిక్ గా ఎలాంటి లైక్ వాట్ డేటా ఇస్ టు బి స్టోర్డ్ ఇన్ ద డేటాబేస్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్ దట్ మస్ట్ బి బిల్ట్ ఆన్ ద డేటాబేస్, అలాగే వాట్ ఆర్ ద ఆపరేషన్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్, అండ్ మోర్ ఓవర్ ఏ ఆపరేషన్స్ కి ఎక్కువ వాల్యూ ఉంది, ఆ ఆపరేషన్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అది రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్చువల్ డేటాబేస్ డిజైన్. ఓకే, కాన్సెప్చువల్ డేటాబేస్ డిజైన్ అంటే, కాన్సెప్చువల్ అంటే ఇట్ ఈస్ అనదర్ వర్డ్ ఫర్ లాజికల్. బేసిక్ గా మనకి డేటా ఉంది, అప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు విల్ మోడల్ దట్ డేటా, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేస్తాం అనమాట. డిజైనింగ్ అంటే అంతే కదా, విల్ డిజైన్ హౌ వి వాంట్ ఆర్ డేటాబేస్ టు బి. ఓకే, సో హియర్ విల్ యూజ్ డిఫరెంట్ చాలా ఉన్నాయి మనకి. యూ కెన్ ఎయిదర్ యూజ్ ఈఆర్ మోడల్, ఐ థింక్ యూ నో ఈఆర్ మోడల్, ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ వాడతాము, ఆబ్జెక్ట్ మోడల్స్, ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి. సో ఏదో ఒక్క మోడల్లో మనం మనకున్న రిక్వైర్మెంట్స్ ని డిజైన్ లో పెడతాం అనమాట. సో దట్ వీఆర్ డన్ విత్ ద డిజైన్ థింగ్. నెక్స్ట్ లాజికల్ డేటాబేస్ డిజైన్ లో ఏంటంటే
వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ డిజైన్, ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేసేసాం. ఇప్పుడు ఈ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ని యాక్చువల్ వర్కింగ్ లో చేయాలి అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక ER డయాగ్రామ్ ఉంది. నౌ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ER డయాగ్రామ్ ఇంటూ రిలేషనల్ మోడల్ ఇఫ్ యూఆర్ యూజింగ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ వాడుతుంటే ఆ ER మోడల్ ని టేబుల్స్ కింద మనం ట్రాన్స్లేట్ చేయాలన్నమాట. సో టేబుల్స్ వాటి మధ్య ఉన్న రిలేషన్షిప్స్ అన్నింటినీ విల్ రిప్రజెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ టేబుల్. దట్ ఈస్ వాట్ ఈస్ దిస్ లాజికల్ డేటాబేస్ డిజైన్. ఓకే, స్కీమా రిఫైన్మెంట్ ఏంటంటే ఇప్పుడు డేటాబేస్ ని మనం కన్స్ట్రక్ట్ చేసేసాం టేబుల్స్ కింద, కానీ అది ఎఫిషియెంట్ గా ఉండాలి కదా. సో అంటే ఏంటి, పెద్ద పెద్ద టేబుల్స్ స్టోర్ చేయడం వల్ల వేస్ట్, మళ్ళీ ఫైల్ సిస్టమ్ కున్న డిసడ్వాంటేజెస్ అన్ని వచ్చేస్తాయి. సో ఏంటంటే మనం ఈ టేబుల్స్ ని దాంట్లో ఉన్న ఏవైనా రిఫైన్మెంట్, స్కీమా అంటే ఏంటి, టేబుల్స్ బేసిక్ గా టేబుల్స్ ని క్రియేట్ చేయడానికి వాడే కమాండ్స్ ని స్కీమా అంటారు. ఆ స్కీమా రిఫైన్మెంట్స్ మనం చేయాలి అంటే ఒక లార్జ్ టేబుల్ ని పాసిబుల్ గా స్మాలర్ టేబుల్ గా మార్చాలి. ఎలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ క్రియేట్ చేయకుండా ఒక లార్జ్ డేటాబేస్ ని ఒక చిన్న డేటాబేస్ గా చేయాలన్నమాట. బేసిక్ గా ఏమైనా రిడెండెన్సీస్ ఒకవేళ ఉంటే విల్ రిఫైన్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ స్కీమా రిఫైన్మెంట్ స్టెప్. సో దిస్ కంప్లీట్స్ ఆ ఫోర్త్ స్టెప్. మూవింగ్ ఆన్, ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ వీఆర్ డన్, రిఫైన్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు అంతా అయిపోయింది కదా, వీ హ్యావ్ టు యాక్చువల్లీ స్టోర్. సో దానికోసం ఫిజికల్ లెవెల్లో వీ హ్యావ్ టు ఏ డేటా స్ట్రక్చర్ వాడబోతున్నాము, ఇండెక్సింగ్ కి ఏ డేటా స్ట్రక్చర్ వాడబోతున్నాము, ఇవన్నీ చేసేసుకొని విల్ ఇంప్లిమెంట్ దట్. ఫైనల్ ఏంటి, అంతా అయిపోయింది. సో ఇప్పుడు బేసిక్ గా యూజర్ కి ఇస్తున్నాం మన డేటాబేస్ ని. సో ఖచ్చితంగా అప్లికేషన్ చేసి సెక్యూరిటీ మాత్రం చూసుకోవాలి. అఫ్ కోర్స్ సెక్యూరిటీ టర్మ్స్ అదంతా ఏ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అన్ని ఈ స్టెప్ లో ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ this is what the database design is, which is 6 steps: requirement analysis, conceptual design, logical design, schema refinement, physical database design, and finally application and security. Data, pictorial representation, tables, reducing, physical implementation, security and application. Ante. As simple as that. Next topic in the ER, I think ER diagrams in okay, sorry. Entities, attributes and entity sets. చాలా సింపుల్. ఎంటిటీ అంటే ఏంటి, ఒక డిస్టింగ్విషబుల్, అదే ఒక ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్, ఒక ఫోన్, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి అన్ ఆబ్జెక్ట్. ఓకే, అట్రిబ్యూట్ అంటే ఏంటి, ఆ ఆబ్జెక్ట్ ఆర్ ఎంటిటీ ప్రాపర్టీస్ ని డిఫైన్ చేయగలిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ కోసం నేను డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తా, ఇట్ ఈస్ బ్లూ కలర్, ఇట్ ఈస్ రెడ్మీ బేసికలీ. సో ఇలా కొన్ని దీనికి ఉండే ప్రాపర్టీస్ కానీ నేను బయట చెప్పాను. సో లోపల కూడా ఉంటాయి కదా కొన్ని, సో అవి కూడా చెప్పొచ్చు అలా. సో ఒక ఎంటిటీకి ఉన్న ప్రాపర్టీస్ ని డిఫైన్ చేయటం అట్రిబ్యూట్. కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ ఎంటిటీ సెట్. సి బేసిక్లీ చాలా సింపుల్. మళ్ళీ కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ అంటే నార్మల్ గా కాదు. దిస్ ఇస్ అ ఫోన్, దిస్ ఇస్ అ పెన్. సో ఈ రెండింటిని ఎంటిటీ సెట్ నేను చెప్పలేను. 2 పెన్స్ ని ఎంటిటీ సెట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే దే ఆర్ షేరింగ్ సమ్ కామన్ ప్రాపర్టీస్ అనమాట. అలా కామన్ ప్రాపర్టీస్ షేర్ చేసుకునే ఎంటిటీస్ ని ఎంటిటీ సెట్స్ అంటారు. ఓకే, యా. నెక్స్ట్ టాపిక్ ఇస్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ సెట్స్. నేను నా ఈ నోట్స్ చేస్తున్నాను, యూ కెన్ యూజ్ ఎనీథింగ్ యూ కంఫర్టబుల్ విత్. యా, ఓకే. సో ఐ టోల్డ్ సంథింగ్. ఓకే, ఇక్కడ నేను టైప్స్ ఆఫ్ ఎంటిటీ సెట్స్ అని చెప్పా. సో ఐ విల్ సే వాట్ దే ఆర్. స్ట్రాంగ్ ఎంటిటీ సెట్, బేసిక్ గా లైక్ ఏ సెట్, ప్రతి ఎంటిటీ సెట్ కి ఒక యూనిక్ కీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టేబుల్ అనుకున్నాం కదా, అదొక ఎంటిటీ అన్నప్పుడు స్టూడెంట్ ఐడి ఇస్ ద వన్ దట్ ఐడెంటిఫైస్ ఎనీ స్టూడెంట్ యూనిక్లీ కదా. సో అది ప్రైమరీ కీ అనమాట. అలా ఏ డేటా సెట్ కి అయితే ప్రైమరీ కీ ఉంటుందో దాన్ని మనం స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటాం. అలాగే ఏ ఎంటిటీ సెట్ కి అయితే ప్రైమరీ కీ ఉండదో దాన్ని వీక్ ఎంటిటీ సెట్ అంటాం. అంతే, చాలా సింపుల్. ఇది అలాగా అవసరం లేదు. ఇఫ్ ఓకే జస్ట్ చెప్తా మామూలుగా. ఏం లేదు, సింపుల్ అండ్ కాంపోజిట్ అట్రిబ్యూట్స్. నేమ్ అని ఒక అట్రిబ్యూట్ ని వాడితే అది సింపుల్. అదే నేమ్ ని మనం డివిజన్ చేయొచ్చు కదా, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని. అలా చేస్తే అది కాంపోజిట్ అట్రిబ్యూట్. ఇందాక చెప్పా కదా, ప్రైమరీ కీ అంటే కీ అట్రిబ్యూట్, నాన్ కీ అట్రిబ్యూట్. రోల్ నెంబర్ కీ అయినప్పుడు నేమ్, ఏజ్, అడ్రస్ అన్ని నాన్ కీ అవుతాయి. సింగిల్ వాల్యూడ్, మల్టీ వాల్యూడ్. నార్మల్ గా బ్రాంచ్ అదొక నార్మల్ అట్రిబ్యూట్, సింగిల్ వాల్యూడ్. దాని బ్రాంచ్ కి నువ్వు ఏం వాల్యూ ఇస్తావు, సిఎస్సి, ఈసీ అంతే. అదే అడ్రస్ కనుకోండి, పిన్ నెంబర్, లొకాలిటీ, టౌన్, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి.
సో అది సింగిల్ వాల్యూడ్ అండ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఓకే, సో మూవింగ్ ఆన్ మన నెక్స్ట్ టాపిక్, అదేంటి రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ సెట్స్. రిలేషన్షిప్ అంటే ఏం లేదు, బేసిక్ గా 2 ఎంటిటీస్ ఉన్నాయనుకోండి, ఈ ఎంటిటీకి ఉన్న రిలేషన్షిప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనేది ఒక ఎంటిటీ అనుకుందాం, పెన్ అనేది ఒక ఎంటిటీ అనుకుందాం. ఈ పెన్ కి బుక్ కి ఉండే రిలేషన్షిప్ ఏంటి? ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ రైటింగ్, రైట్? సో అదొక రిలేషన్షిప్ అనమాట. మించి లేదు, లైక్ సెట్ ఆఫ్ సమ్ సేమ్ రిలేషన్షిప్స్ ని రిలేషన్షిప్ సెట్ అంటారు. యా, డిగ్రీ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ పార్టిసిపేటింగ్ ఇన్ రిలేషన్షిప్స్. ఫర్ ఎగ్జాంపుల్ పార్టిసిపేట్ అయ్యారు అనుకోండి, బైనరీ, 3 అనుకోండి టెర్నరీ, అలా. సో బేసిక్ గా ఈ రిలేషన్షిప్స్ అనేవి మనం క్లాసిఫై చేయొచ్చు దేని మీద? కార్డినాలిటీ మీద. కార్డినాలిటీ అంటే ఏం లేదు, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ నెక్స్ట్ ఎంటిటీ సెట్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయని. ఉంటాయి, any number of courses. Any student can join any course. Student ఏ స్టూడెంట్ ఏ కోర్స్. సో బేసిక్గా ఈ రెండు ఎంటిటీస్ కి రిలేషన్షిప్. స్టూడెంట్స్ చాలా మంది ఒకే టైంలో ఓకే. నెక్స్ట్ వన్ టు మెనీ. వన్ టు మెనీ ఏంటంటే చాలా మంది 1 minute. Hello. 1 minute. Yeah, sorry for the disturbance. Yeah, we'll continue. Okay, so 1-to-1 ఏంటి? ఒక కంపెనీ మేనేజ్డ్ బై సిఇఓ. యా, ప్రతి కంపెనీకి ఒక సిఇఓ కదా ఉంటాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీకి ఒక ప్రిన్సిపల్ ఉంటాడు. సో బేసిక్ గా ఇఫ్ యూ కెన్ కన్సిడర్ దాట్ ఎగ్జాంపుల్ ఎస్ వెల్. ఒక యూనివర్సిటీకి ఒక ప్రిన్సిపలే ఉంటారు అని ఇట్ ఈస్ మేనేజ్డ్ అని రాయొచ్చు. సో ఒక కంపెనీకి ఒక సిఇఓ ఉంటారు. సో ఇదన్నమాట. అండ్ యా, సో దిస్ కంప్లీట్స్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ సెట్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎడిషనల్ ఫీచర్స్ ఆఫ్ ఈఆర్ మోడల్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది. సో యా, లెట్స్ లుక్ ఇంటూ ఇట్. సో యా, ఈఆర్ మోడల్ కి కొన్ని ఉన్న ఫీచర్స్ కాకుండా ఇంకా అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఏంటంటే కీ కన్స్ట్రెయింట్స్, పార్టిసిపేషన్ కన్స్ట్రెయింట్స్, వీక్ ఎంటిటీస్, క్లాస్ హెరార్కీస్, ఆ క్లాస్ హెరార్కీస్ లో టైప్స్, అండ్ దెన్ అగ్రిగేషన్. సో విల్ డిస్కస్ ఈచ్ ఆఫ్ దెమ్. జస్ట్ బేసిక్ గా ఎగ్జామ్ కాబట్టి మీకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి నేను జస్ట్ టక్ టక్ అని చెప్తా ఉంటాను. ఈజీ వే టు రిమెంబర్, మీకు గుర్తుపెట్టుకోండి. యా, DBMS బేసిక్ గా సింపుల్ సబ్జెక్ట్ అనే చెప్పాలి, బికాస్ ఇట్స్ థియరీ అండ్ ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ అండ్ అండర్స్టాండ్ కూడా. ఒకసారి ఇఫ్ యూ లిసన్ ప్రాపర్లీ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్. బేసిక్ గా టర్మినాలజీ మాత్రం ఇంపార్టెంట్. టర్మినాలజీ ఈజ్ ద కీ ఫర్ DBMS, సో అది గుర్తుపెట్టుకోండి. యా, కీ కన్స్ట్రెంట్స్. కీ కన్స్ట్రెంట్ ఏమీ లేదు. సి, రెండు ఎంటిటీ సెట్స్ ఉన్నాయి, ఒక రిలేషన్షిప్ ఉంది. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి, డిపార్ట్మెంట్ ఉంది కదా, అంటే యా ఓకే, this is a relationship where each entity should participate at least once in the relationship set. Ante here we have employees managing the department. ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మేనేజర్ ఖచ్చితంగా ఉండాలి. If that is the condition, then we call that condition as key constraint. Okay,
ప్రతి డిపార్ట్మెంట్ కి ఖచ్చితంగా మేనేజర్ ఉండాలి. డిపార్ట్మెంట్ మేనేజర్ లేకపోతే ఎలా, ఎవరు మేనేజ్ చేస్తాడు ఎంప్లాయీస్ ని? చేయరు కదా. సో దట్ ఈస్ అలాంటి ఆ కైండ్ ఆఫ్ కండిషన్ మనం ఏమంటాం, కీ కన్స్ట్రైంట్, బికాస్ ఇట్ ఇస్ వెరీ క్రూషియల్. మూవింగ్ ఆన్, పార్టిసిపేషన్ కన్స్ట్రైంట్. పార్టిసిపేషన్ నేమ్ లోనే ఉంది. పార్టిసిపేషన్ అంటే ఎంటిటీస్ నెక్స్ట్ ఎంటిటీ సెట్ లో లేకపోతే రిలేషన్షిప్ సెట్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీ హ్యావ్ 2 types, టోటల్ పార్టిసిపేషన్, పార్షియల్ పార్టిసిపేషన్. టోటల్ పార్టిసిపేషన్ ఏంటంటే ప్రతి ఎంటిటీ పార్టిసిపేట్ చేయాలన్నమాట. దాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటారు. అంటే ప్రతి ఎంటిటీ ఆ రిలేషన్షిప్ సెట్ లో పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ ఎగ్జామ్ కింద ఉంది, నేను చెప్తా, ఏం లేదు. ఒక అంటే ప్రతి ఎంటిటీ ఉంది, ఎంటిటీ ఆ రిలేషన్షిప్ లో సెట్ లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి. పార్షియల్ ఏంటి, నాట్ ఆల్ ఎంటిటీస్ అన్ని ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలని ఏం లేదు, ఏవో కొన్ని పార్టిసిపేట్ చేసినా పర్లేదు. ఓకే, ఏం సారీ ఐ ఫర్గాట్ టు మెన్షన్, కీ కన్స్ట్రెంట్స్ ని మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఇలా ఒక ఆరో డ్రా చేస్తాం అనమాట. డిపార్ట్మెంట్ కి మేనేజర్స్ కి కదా ఉంది కీ కన్స్ట్రెంట్. సో డిపార్ట్మెంట్ నుంచి విల్ డ్రా లైన్ టు మేనేజర్స్, ఆరో టు మేనేజర్స్. టోటల్ పార్టిషన్ లో ప్రతి ఎంప్లాయీ he should be belonging to a department. That is total participation. Every employee instance is participating in a department kada. Whereas coming to partial, every employee can't be a manager, but kontamandi employees will be managers, right? Adi partial participation. And the third topic is weak entities. Like we have discussed earlier, weak entity is an entity that does not have a primary key. ప్రైమరీ కీ ఉండడం వల్ల ఒక డేటాని యూనిక్ గా తీసుకుందాం అని అన్నారు కదా, నేనే అన్నాను. సో ఇప్పుడు దీంట్లో ప్రైమరీ కీ లేదంటున్నాం, మరి ఎలా చేస్తారు? సొల్యూషన్ ఏంటంటే జనరల్ గా ఈ రిలేషన్షిప్స్ లో వెళ్ళేటప్పుడు దెర్ విల్ బి అ స్ట్రాంగ్ ఎంటిటీ అండ్ దెర్ బి అ వీక్ ఎంటిటీ. నౌ దిస్ వీక్ ఎంటిటీ విల్ రిలై ఆన్ ద స్ట్రాంగ్ ఎంటిటీ ఫర్ ఫార్ములేటింగ్ ద కీ. అంటే కీ ఎలా మేనేజ్ చేస్తుందంటే ఈ వీక్ ఎంటిటీలో ఉన్న ఒక అట్రిబ్యూట్ ని అలాగే ఈ స్ట్రాంగ్ ఎంటిటీలో ఉన్న ప్రైమరీ కీని కలిపి ఒక కీ చేస్తుంది అనమాట. నౌ దిస్ కెన్ యూజ్ దిస్ పర్టికులర్ కీ ఫర్ యాక్సెసింగ్ ఎనీ డేటా దట్ ఇస్ ఫౌండ్ ఇన్ ద వీక్ ఎంటిటీ. ఓకే, ఇక్కడ చూస్తే యూ విల్ అండర్స్టాండ్. బేసికలీ ఈ వీక్ ఎంటిటీ డిపెండెన్స్ ఉందా, ఈ వీక్ ఎంటిటీకి ఉన్న పీ నేమ్ తో యూనిక్ గా వాడి డిపార్ట్మెంట్ లోంచి మనం చెప్పలేము. బట్ when it is combined with the SSN, which is the primary key in employees, employee కి primary key ఉందంటే ఇది స్ట్రాంగ్ ఎంటిటీ అనమాట. సో ఈ స్ట్రాంగ్ ఎంటిటీకి ఉన్న అట్రిబ్యూట్ ని తీసుకొని వీఆర్ కంబైనింగ్ ఇట్ విత్ ద పీ నేమ్ అండ్ వి విల్ గివ్ యాక్చువల్ ప్రైమరీ కీ. సో ఈ ప్రైమరీ కీని మీరు యూజ్ చేసుకొని డిపెండెంట్ లో ఏ రో అన్నా యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ ఇస్ క్లాస్ హైరార్కీ. క్లాస్ హైరార్కీ అంటే ఏంటి మనకు తెలుసు. అంటే క్లాస్ హైరార్కీలో మనకి 2 types ఉన్నాయి బేసిక్ గా. ఒకటి స్పెషలైజేషన్, ఇంకొకటి జనరలైజేషన్. స్పెషలైజేషన్ నార్మల్ గా వర్డ్ వింటే, యా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ అ మినిట్. యా సో స్పెషలైజేషన్ అంటే ఏంటి, ఒక ఎంటిటీ ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సబ్ ఎంటిటీస్ దాన్ని మనం స్పెషలైజేషన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ ఎంప్లాయీస్ మనం క్లాసిఫై చేయొచ్చు. ఒకటేంటి హవర్లీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద. మన కాలేజ్ లో ఉండే లెక్చరర్స్ ఉంటారు, పర్మనెంట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటారా. సో అలా ఒక ఫ్యాకల్టీని ఇలా చేయటం. ఆర్ యూ కెన్ ఇంకొక స్పెషలైజేషన్ ఏంటంటే మొత్తం ఏయూ ఫ్యాకల్టీ అంతా టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఇలా కూడా మనం డివిజన్ చేయొచ్చు కదా. ఇలా డివిజన్ చేయగలిగితే దాన్ని స్పెషలైజేషన్ అంటారు. జనరలైజేషన్ ఏంటి, దీని రివర్స్ ప్రాసెస్. అంటే టీచింగ్ ఫ్యాకల్టీ అయినా నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అయినా కలిపి చెప్పాల్సి వచ్చేటప్పుడు మొత్తం అందరినీ ఫ్యాకల్టీ అనే కదా పిలుస్తాం. సో అదన్నమాట. సో హియర్ ఐ హావ్ టేకెన్ ఎంప్లాయీ ఎగ్జాంపుల్. సో జనరలైజేషన్ ని స్పెషలైజేషన్ ని మనం ఈజీ హైరార్కీ అని చెప్తాం. సో ఈజీ హైరార్కీ ఏంటి, దిస్ ట్రయాంగిల్ యూ కెన్ సీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ట్రయాంగిల్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట పిక్టోరియల్ రిప్రజెంటేషన్. సో వెన్ యూ సీ దిస్ డయాగ్రామ్ యూ కెన్ సే ఓకే ఫైన్, ఎంప్లాయీ ఈజ్ అ హవర్లీ ఎంప్లాయీ అండ్ ఈజ్ అ కాంట్రాక్ట్ ఎంప్లాయీ. ఒక హవర్లీ ఎంప్లాయీ ఏంటంటే ఈజ్ అన్ ఎంప్లాయీ. అలా దీన్ని ఈజీ రిలేషన్షిప్ అంటాం అండ్ వి రిప్రజెంట్ ఇట్ విత్ అ ట్రయాంగిల్.
That's all. Okay, so additional features of ER model అవే మనం చెప్పినట్టు. Okay, fine, I missed aggregation అనుకుంటా. Yeah, last one, aggregation. Aggregation ఏంటంటే ఇప్పటి వరకు we have seen entities participating in relationship. ఇక్కడ we can see one complete entity set itself participating in another relationship అనమాట. ఒక మొత్తం రిలేషన్షిప్ సెట్ ఉంది, అదే ఇంకొక రిలేషన్షిప్ తో పార్టిసిపేట్ చేస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ సమ్ ప్రాజెక్ట్, ఇది ఇండివిజువల్ గా ఒక రిలేషన్ దట్ ఈస్ పార్టిసిపేటింగ్ ఇన్ విచ్ ఇస్ మేనేజ్డ్ బై పర్టికులర్ మేనేజర్. ఓకే, సో బేసిక్ గా ఒక రిలేషన్షిప్ ఇంకొక రిలేషన్షిప్ లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని అగ్రిగేషన్ అంటాం. ఓకే, సో దిస్ కంప్లీట్స్ ఆ ఫీచర్స్, additional features of ER model. Next, conceptual design with ER model. Conceptual design with ER model. Okay, conceptual design with ER model ఇందాక చెప్పాం కదా, ఇది ఒక స్టెప్ అని. సో దీంట్లో ఏంటి, డేటా నుంచి వీఆర్ కన్స్ట్రక్టింగ్ ఈఆర్ మోడల్. సో ఈఆర్ మోడల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఏంటి, ఏది ఎంటిటీ, దేన్ని అట్రిబ్యూట్ గా కన్సిడర్ చేయాలి, రిలేషన్షిప్స్ ఏంటి, ఇవన్నీ మనం డిసైడ్ అవ్వాలి కదా ఫ్రమ్ ద డేటా దట్ వీ హ్యావ్ కలెక్టెడ్. అదే అనమాట బేసిక్ గా. యూ కెన్ సీ కదా, ఎంటిటీ వర్సెస్ అట్రిబ్యూట్. ఇక్కడ ఏంటి, ఎంటిటీకి అట్రిబ్యూట్ కి మధ్యలో డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ ఏంటో మనం తెలుసుకొని, ఓకే దీన్ని అట్రిబ్యూట్ గా పెట్టాలన్నమాట, దీన్ని ఎంటిటీగా పెట్టాలన్నమాట అని మనం చెప్పుకుంటాం అనమాట. సో బేసిక్ గా మీరు ఎగ్జామ్ కి క్వశ్చన్ వస్తే ఏం చేస్తారు, మామూలుగా ఇలా రాసేసి యూ విల్ జస్ట్ రిప్రజెంట్ అనమాట, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్, ఎంటిటీ వర్సెస్ రిలేషన్షిప్. దేని ఎంటిటీ అనుకోవాలి, దేని రిలేషన్షిప్ అనుకోవాలి, అంతే. యా, బైనరీ వర్సెస్ టర్నరీ ఏంటంటే, రెండు ఎంటిటీస్ పార్టిసిపేట్ చేశాయి అనుకోండి రిలేషన్షిప్ లో, దాన్ని బైనరీ అంటారు. ఇన్ కేస్ త్రీ ఎంటిటీస్ పార్టిసిపేట్ చేశాయి అనుకోండి, ఇలా చూసారా ఇక్కడ ఎంప్లాయీస్, లొకేషన్, డిపార్ట్మెంట్, ఇలా 3 ఎంటిటీస్ పార్టిసిపేట్ చేస్తే దాన్ని టర్నరీ అంటారు. అగ్రిగేషన్ టర్నరీ, యా మీకు డౌట్ రావాలి, టర్నరీ అగ్రిగేషన్ సిమిలర్ అంతే కదా, ఇప్పుడు ఇలా ఉన్నదేగా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం వాడే అప్లికేషన్ బట్టి మనం చూస్ చేసుకోవాలన్నమాట. అగ్రిగేషన్ అయితే అంటే కొన్ని అప్లికేషన్ స్పెసిఫిక్ అగ్రిగేషన్ ఉండాలి అనుకుంటే అగ్రిగేషన్ తీసుకుంటాం, లేదా టర్నరీ తీసుకుంటాం. బేసిక్ గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి పాయింట్స్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంట్రడక్షన్ టు రిలేషనల్ మోడల్. ఇందాక మనం డిస్కస్ చేసినవే, టేబుల్ ఏంటి, దాంట్లో అట్రిబ్యూట్ ఏంటి, టపుల్స్ ఏంటి, కాస్త డిస్క్రిప్టివ్ గా కొంచెం అలా ఓకే. సో ఈ రిలేషన్ మోడల్ లో మనం కొన్ని ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. ఏంటవి, డొమైన్ కన్స్ట్రెంట్స్. డొమైన్ కన్స్ట్రెంట్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ ఎగ్జాంపుల్ తో చెప్తా. ఏం లేదు, స్టూడెంట్ ఐడి తీసుకున్నాం అనుకోండి, ఆ స్టూడెంట్ ఐడి అనేది నెంబర్సే ఉండాలి, లేదా ఆ స్టూడెంట్ అనేది క్యారెక్టర్సే ఉండాలి. అలా ఆ డొమైన్ అంటే అది వాడే డొమైన్ మీద కన్స్ట్రెంట్ కానీ కండిషన్ కానీ పెడితే దాని డొమైన్ కన్స్ట్రెంట్స్ అంటే. ఇది చాలా క్రూషియల్, ఎందుకంటే the relation instances that does not satisfy these constraints అనేవి they'll remove. అంటే స్టూడెంట్ ఐడిలో ఏమైనా క్యారెక్టర్లు ఇచ్చారనుకోండి, నేను కన్సిడర్ చేయను, అలా చేసుకుంటారు అనమాట. దాన్ని డొమైన్ కన్స్ట్రెంట్ అంటారు. సో అంటే ఇంకా ఇంతకు మించి ఇంకేం లేదు. కమాండ్స్ తెలుసు కదా, క్రియేటింగ్ టేబుల్ కమాండ్ వెరీ సింపుల్. క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్స్, డేటా టైప్, దాని లెంత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ క్రియేట్ టేబుల్ స్టూడెంట్, ఇవన్నీ అట్రిబ్యూట్సే. ఒక స్టూడెంట్ కి జనరల్ గా ఏముంటాయి, ఎస్ఐడి, నేమ్, లాగిన్, ఏజ్, అలా. సో ఎస్ఐడి అంటే ఇక్కడ వెళ్ళి క్యారెక్టర్ తీసుకున్నారు, ఎందుకంటే కొంతమందికి క్యారెక్టర్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు నా రోల్ నెంబర్ లో క్యారెక్టర్స్ ఉండే, సో అలా. నేమ్ అఫ్ కోర్స్ క్యారెక్టరే. ఈ 30 అనేది ఏంటి, లెంత్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ నేమ్ అనేది 30 కన్నా క్రాస్ అవ్వకూడదు. సో ఇది బేసిక్ సింటాక్స్. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్, ఎస్ఐడి ఇట్స్ అట్రిబ్యూట్, క్యార్ ఇస్ అ డేటా టైప్, 20 ఇస్ ద లెంత్ ఆఫ్ ఇట్. అలా మీకు ఎన్ని అట్రిబ్యూట్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇన్సర్ట్. క్రియేట్ టేబుల్ అన్నప్పుడు ఒక ఖాళీ టేబుల్ క్రియేట్ అవుతుంది, ఇన్సర్ట్ అన్నప్పుడు డేటా అనేది యాక్చువల్ గా ఇన్సర్ట్ అవుతుంది. సో దానికి కమాండ్ ఏంటి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఆఫ్, ఏ కాలమ్స్ లో కావాలి, ఏ వాల్యూస్ పెట్టాలి, బేసిక్ గా అంతే. సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ ఆఫ్, parenthesis open, write all the attributes that you have, values అని పెట్టి enter all the values. You have to remember one thing, మీరు ఏ ఆర్డర్ లో అయితే అట్రిబ్యూట్స్ ఇచ్చారో అదే ఆర్డర్ లో వాల్యూస్ ఇవ్వాలి. అక్కడ పప్పులో కాలేస్తే పాడైపోద్ది మొత్తం అంతా. నెక్స్ట్, అప్డేటింగ్ డేటా. ఇన్సర్ట్ చేసేసారు, ఎక్కడో మీకు ఏదో చేంజ్ కావాలి, సో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్నారు, అప్డేట్ చేసుకోగలగాలి కదా. సో ఫర్ దాట్ వీ హ్యావ్ అ కమాండ్ విచ్ ఇస్ అప్డేట్ టేబుల్ నేమ్. ఏ కాలమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, సెట్ కాలమ్ నేమ్ వేర్ కాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ.
అంటే ఒక సిఎస్సి స్టూడెంట్ ఉన్నాడు 12, వాడి ఏజ్ పెంచాలనుకుంటున్నాను నేను. సో అప్డేట్ స్టూడెంట్ సెట్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఏజ్ ప్లస్ ఐ వాంట్ ఇంక్రీజ్ 5 అనుకోండి, ఏజ్ ప్లస్ 5 వేర్ ఆ స్టూడెంట్ ఐడి అంతా CS12. ఈ ఎఫ్ఐడి ఉండే స్టూడెంట్ ఏజ్ నేను 5 years పెంచేస్తున్నాను. ఓకే, బేసిక్ గా నల్ అయిపోతాడు ఇప్పుడు. నెక్స్ట్ డిలీటింగ్ డేటా. ఓకే, సో డిలీట్ చేయాలనుకుంటాం కదా, సో దాని కమాండ్ ఏంటి? డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ ఇస్ ఈక్వల్ టు వాల్యూ. ఇక్కడ డిలీట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ఆ కాలమ్ నేమ్ వేర్ కండిషన్ కానీ రాయలేదు అనుకోండి, మీ డేటాబేస్ లో ఉన్నవన్నీ డిలీట్ అయిపోతాయి. సో యా, ఇది చాలా ఇంపార్టెంట్. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఎస్ఐడి ఈస్ ఈక్వల్ టు ఎస్ఐడి వాల్యూ ఇవ్వండి. ఓకే, దీంట్లోనే క్యాండిడేట్ కీ అని ఉంటుంది, ప్రైమరీ కీ. ఇందాక చెప్పా కదా, ప్రైమరీ కీ అంటే ఏం లేదు, ఒక మెయిన్ కీ ఏ రో అయినా యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తే దాన్ని ప్రైమరీ కీ అంటారు. స్టూడెంట్ టేబుల్ స్టూడెంట్ ఐడి, ఎంప్లాయీ టేబుల్ ఎంప్లాయీ ఐడి, అలా ప్రతి దాంట్లో ఈ న్యూమరిక్ నెంబర్ ఏదైతే వాడతామో మనం అది. క్యాండిడేట్ కీ ఏంటంటే స్టూడెంట్ అదే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. యూనిక్ గా చేయటానికి, అంటే యూనిక్ గా ఒక రోని మనం ఐడెంటిఫై చేయొచ్చు క్యాండిడేట్ కీతో. ఇన్ఫాక్ట్ ప్రైమరీ కీ కూడా వన్ ఆఫ్ ద క్యాండిడేట్ కీ అన్నమాట, కానీ ఇండివిజువల్ గా వాడేటప్పుడు we can't. Okay, so this completes our relational model. Okay, introduction to relation model అయిపోయింది. Next, integrity constraints over relations. Okay, integrity constraints over relations. చాలా ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, డొమైన్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, కీ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ కన్స్ట్రెంట్, జనరల్ కీ కన్స్ట్రెంట్స్ ఉంటాయి. సో కీ కన్స్ట్రెంట్ అంటే చెప్పాగా ఇందాక, ఇది కాస్త డిఫరెంట్ ఉంటుంది. ఐ మీన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్స్ కి వచ్చే కీ కన్స్ట్రెంట్ వేరు, ఇందాక మనం డిస్కస్ చేసేది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అది పార్టిసిపేషన్ లో కదా, ఇది వేరు అనమాట. ఏంటంటే ఇందాక ప్రైమరీ కీ అన్నాం కదా, అలా ప్రైమరీ కీని అప్లై చేయగలిగే ఎబిలిటీని ఇక్కడ కీ కన్స్ట్రెంట్ అంటారు. ఓకే, సో బేసిక్ గా కీ కన్స్ట్రెంట్ ఇస్ అ స్టేట్మెంట్ దట్ ఈస్ అ మినిమల్ సబ్సెట్ ఆఫ్ ఫీల్డ్స్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అ యూనిక్ ఐడెంటిఫైయర్. ఒక యూనిక్ గా ఒక టపుల్ ని ఐడెంటిఫై చేయగలిగే దాన్ని కీ కన్స్ట్రెంట్ అంటారు. ఫారెన్ కీ కన్స్ట్రెంట్ ఏంటి? రెండు టేబుల్స్ ఉన్నాయి, ఈ టేబుల్లో ఒక కీ యూజ్ చేసుకొని, కీ కాదు, ఈ టేబుల్లో ఉండే ప్రైమరీ కీ యూజ్ చేసుకొని నేను వేరే టేబుల్ ని యాక్సెస్ చేయగలిగితే దీన్ని ఫారెన్ కీ కన్స్ట్రెంట్ అంటారు. మన డేటా స్టోర్ చేసేటప్పుడు చాలా టేబుల్స్ వాడేటప్పుడు ఖచ్చితంగా వాటిలో రిలేషన్షిప్స్ ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఒక టేబుల్ ఇంకొక టేబుల్ ని యాక్సెస్ చేయగలుగుతుంది. ఆ ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసేదే ఫారెన్ కీ కన్స్ట్రెంట్. వేర్ ఈ టేబుల్లో అదే ప్రైమరీ టేబుల్ ఆర్ రిఫరెన్సింగ్ టేబుల్, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇలా ఈ టేబుల్లో ఉండే ద మెయిన్ టేబుల్ ఏమంటాం? రిఫరెన్స్ టేబుల్ అంటాం. ఇంకొక టేబుల్ విచ్ ఇస్ రిఫరెన్సింగ్ ఇస్ కాల్డ్ యాజ్ అ రిఫరెన్సింగ్ టేబుల్. సో దీంట్లో ఉండే కీ వేరే దాంట్లో ఉండే ప్రైమరీ కీ అనమాట. సో ఈ కీని యూజ్ చేసుకొని మనం ఈ టేబుల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు. సో ఫారెన్ కీని ఎలా స్పెసిఫై చేస్తారు? బేసిక్ గా ఇందాక క్రియేట్ స్టేట్మెంట్ ఉంది కదా, అఫ్ కోర్స్ కీ కన్స్ట్రెంట్ పెట్టాలి అంటే క్రియేట్ స్టేట్మెంట్ లోనే పెట్టాలి, ఇంకా ఇన్సర్ట్ ఇలాంటి వాటిలో మనం పెట్టలేదు. బేసిక్ గా ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు అట్రిబ్యూట్స్ అన్ని రాసేసిన తర్వాత యూ కెన్ స్పెసిఫై ఫారెన్ కీ అని. దిస్ ఇస్ కీవర్డ్ దట్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్. దేని మీద? ఫారెన్ కీ స్టూడెంట్ ఐడి మీద. ఇట్ ఈస్ రిఫరెన్సింగ్ టు స్టూడెంట్ టేబుల్. ఇది ఎన్రోల్ టేబుల్ అంటే రిఫరెన్సింగ్ టేబుల్. ఇట్ ఈస్ రిఫరెన్సింగ్ టు స్టూడెంట్ విచ్ ఇస్ అ రిఫరెన్స్డ్ టేబుల్. ఓకే, సో ఇవి కీ కన్స్ట్రెంట్, ఫారెన్ కీ కన్స్ట్రెంట్. జనరల్ కన్స్ట్రెంట్స్ ఏంటి అంటే ఏం లేదు, డేటా ఎంట్రీ ఎర్రర్స్ రాకుండా ఉండటానికి మనం పెట్టొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనిక్ అని పెడతాం, స్టూడెంట్ ఐడి అంతా యూనికే ఉండాలి అని, అది ఒక జనరల్ కీ కన్స్ట్రెంట్. ఇవ్వండి ఇక్కడ చూడండి, నాట్ నల్, ఇదొక జనరల్ కీ కన్స్ట్రెంట్. అంటే ఏదైనా కొన్ని డేటాకి ఎంటీ ఉన్నా సరే పర్వాలేదు, కానీ కొన్ని డేటా ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా డేటా అనేది ఉండాలి అని. సో అలాంటి వాటికి నాట్ నల్ అని పెట్టొచ్చు, డిఫాల్ట్ అని పెట్టొచ్చు, చెక్, ఇలా జనరల్ కీ కన్స్ట్రెంట్స్ వాడతాం అనమాట. సో దిస్ కంప్లీట్స్ ఆర్ ఇంటిగ్రిటీ కీ కన్స్ట్రెంట్స్. డొమైన్ కన్స్ట్రెంట్స్ ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసేసానని చెప్పేసి నేను మళ్ళీ చెప్పలేదు. డొమైన్ కీ కన్స్ట్రెంట్స్ అంటే చెప్పా కదా, స్టూడెంట్ ఐడి ఒక డేటా టైప్ లో ఉండాలి అంటే ఆ డేటా టైప్ లోనే ఉండాలి, అది బేసిక్ గా డొమైన్ కన్స్ట్రెంట్ అంటే. ఎన్ఫోర్సింగ్ కీ కన్స్ట్రెంట్స్ ఏం లేదు, ఎన్ఫోర్సింగ్ కీ కన్స్ట్రెంట్ ఈ టాపిక్ లో కొత్తగా ఏముండదు. ఎలా కమాండ్ చూపిస్తారంటే
నేనే చెప్పొస్తుందని, బట్ జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఎర్లియర్. ముందే నేర్చుకున్నారు, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం వస్తే అయిపోయింది. మన టైం తక్కువ ఉంది, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అండ్ జస్ట్ మూవింగ్. యా, ఇంకా వ్యూస్. సి ఇంట్రడక్షన్ టు వ్యూస్. వ్యూ అంటే ఏంటి? వ్యూ అంటే ఏం లేదు. యా, ఇందాక మనం లెవెల్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ లో వ్యూ లెవెల్ అని ఒకటి నేర్చుకున్నాం కదా. సో ఆ వ్యూ లెవెల్ మీకు ఒక ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యూస్. సో వ్యూస్ యూజ్ చేసి నేను నా డేటా బేస్ లోంచి ఓన్లీ ఒక సెట్ ఆఫ్ డేటాని తీసుకొచ్చి నీకు ప్రెజెంట్ చేస్తా. అది వ్యూ అంటారు. స్టూడెంట్ టేబుల్ ఉందనుకోండి, దాంట్లో కొన్ని ఇన్స్టాన్సెస్ నేను సెలెక్ట్ చేసి నేను చూపిస్తాను అనమాట. సో ఇక్కడ మీ ఆపరేషన్స్ అన్ని ఆ లెవెల్ ఆఫ్ నేను మీకు ఇచ్చిన డేటాలోనే మీరు చేయగలరు. సో అది వ్యూ. వ్యూకి మనకు ఒక సింటాక్స్ ఉంటుంది ఫాలో అవ్వడానికి. యా, లైక్ ఐ సెడ్, యా, ఇంకా చెప్పాలంటే ఇట్స్ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ టేబుల్ అనమాట. నార్మల్ గా మనం స్టోర్ చేసే టేబుల్స్ ఏంటి, డేటా బేస్ లో వెళ్ళి స్టోర్ అవుతున్నాయి, కానీ వ్యూస్ ఎప్పుడు స్టోర్ అవ్వవు. అదొక ఎన్విరాన్మెంట్ మాత్రమే, మీకు కనిపించే మీ యూస్ కి తగ్గట్టుగా టైలర్ చేసిన ఒక ఎన్విరాన్మెంట్. సో ఇది లాజికల్, ఇది స్టోర్ అవ్వదు. జస్ట్ మీకు ఏం కావాలో అది మాత్రమే అది రిటర్న్ చేస్తుంది అనమాట. సో దాని సింటాక్స్ అంటే క్రియేట్ వ్యూ నేమ్ యాజ్, సెలెక్ట్ ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్, ఏ టేబుల్ నుంచి ఫ్రమ్ ద టేబుల్ నేమ్ వేర్ కండిషన్, పర్టికులర్ కండిషన్ ఉంటుంది కదా. సో అది సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్. నా దగ్గర ఉన్న టేబుల్ అంతా మీకు ఇచ్చేసాను అనుకోండి, స్టార్ పర్టికులర్ కాలమ్స్ ఇస్తే కాలమ్ లిస్ట్ లో విల్ బి స్పెసిఫై. ఓకే, నేను మీకు వ్యూ ఇచ్చాను, యూర్ డన్ విత్ యువర్ వర్క్, నౌ యూ హ్యావ్ టు డ్రాప్ దిస్ వ్యూ. దానికి ఏంటి కమాండ్? డ్రాప్ వ్యూ నేమ్. ఓకే, మూవింగ్ ఆన్. లాజికల్ డేటాబేస్ డిజైన్. లాజికల్ డేటాబేస్ డిజైన్ ఏంటి? ఇందాక చెప్పా కదా, ER నుంచి టేబుల్ కన్వర్ట్ చేయడం. ఇది చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. ఏం ఉండదు. ఫస్ట్ ఎంటిటీ సెట్ ని టేబుల్ కింద ఎలా కన్వర్ట్ చేస్తారు, అంతే. సెట్స్ ని టేబుల్స్ కన్వర్ట్ చేయడం. సెట్స్ కూడా అట్రిబ్యూట్స్ ఉంటాయి, వాటిని డిస్క్రిప్టివ్ అట్రిబ్యూట్స్ అంటాం. వాటిని కన్వర్ట్ చేస్తాం. ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్, ఈ వర్క్స్ ని కూడా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాం. చూడండి ఇక్కడ క్రియేట్ టేబుల్ వర్క్స్. ఈ అట్రిబ్యూట్ ఈ అట్రిబ్యూట్ ఏంటి? ఎంప్లాయీ లో ఉన్న ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్, లొకేషన్ లో ఉన్న ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్, డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్. ఒక్కసారి మీరు అది చూస్తే ఓకే ఇంత సింపుల్ ఉందా అనుకుంటారు మీరే. ఓకే, టైం అయిపోతుంది. ఓకే, మన రిలేషనల్ ఆల్జీబ్రా చూద్దాం. యా, సో దిస్ కంప్లీట్స్ ఆఫ్ సెకండ్ లెసన్. సో థర్డ్ లెసన్ ఏంటంటే, యా నేను 3 lessons కంప్లీట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ప్రతి టాపిక్ ని టచ్ చేస్తున్నాను, ఎందుకంటే 3 lessons మనం చదువుతున్నాం కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్ గా చదవాలి. సో అప్పుడే అట్లీస్ట్ 4 questions మీరు ఆన్సర్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళగలుగుతారు. సో ఐఎమ్ నాట్ లీవింగ్ ఎనీ టాపిక్, అండ్ జస్ట్ ట్రైంగ్ టు కవర్ 3 whole మొత్తం కంప్లీట్ గా చేద్దాం అనుకుంటున్నాను. సో యా, రిలేషనల్ ఆల్జీబ్రా. రిలేషనల్ ఆల్జీబ్రా ఏంటంటే, మనకి క్వెరీ లాంగ్వేజ్ తో పాటు కొన్ని ఫార్మల్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో అందులో ఒకటి ఈ రిలేషనల్ ఆల్జీబ్రా అనమాట. అంటే బేసిక్ గా ఒక క్వెరీని ఒక చిన్న చిన్న ఆపరేటర్స్ యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, చాలా ఆపరేటర్స్ ఉంటాయి దాంట్లో. సో అలాంటి ఒక ఆపరేటరే సెలెక్షన్ ఆపరేటర్. సెలెక్షన్ ఆపరేటర్ ఏంటి? ఒక టేబుల్ నుంచి రోస్ ని నేను రిట్రీవ్ చేయాలనుకుంటే ఐ యూజ్ సెలెక్షన్ ఆపరేటర్ అనమాట. ఓకే, సో ఆపరేటర్ టు సెలెక్ట్ రోస్ ఫ్రమ్ అ రిలేషన్ ఇస్, ఒక టేబుల్ నుంచి ఒక రో ఒక స్టూడెంట్ డీటెయిల్స్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఐ హావ్ టు యూస్ అ సెలెక్షన్ ఆపరేటర్. సో దిస్ ఇస్ ద సింబల్, దిస్ కైండ్ ఆఫ్ సింబల్ యూ కెన్ సీ హియర్ కదా. దిస్ ఇస్ ద సింబల్ దట్ ఈస్ యూస్ టు రిప్రజెంట్ సెలెక్షన్. ఇక్కడ చూడండి, S2 అనేది ఒక టేబుల్ ఇన్స్టాన్స్. ఈ టేబుల్ ఇన్స్టాన్స్ అన్నమాట. ఇన్స్టాన్స్ అంటే ఏం లేదు, ఆ టేబుల్ లో ఒక ముక్క అనుకోవచ్చు. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ స్టూడెంట్స్ హూజ్ రేటింగ్ ఇస్ 8.
సో ఇప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది నాకు 8 కన్నా ఎక్కువ ఉన్న స్టూడెంట్ యొక్క డేటా అనేది నాకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ ఏంటి, ఇందాక దాంట్లో రోస్ రిట్రీవ్ చేస్తాం కదా, ఇక్కడ కాలమ్స్ రిట్రీవ్ చేస్తాం. సో యా ఇక్కడ చూడండి, దిస్ ఇస్ పై సింబల్ ఉంది కదా, ఫర్ ప్రొజెక్షన్ వి విల్ యూజ్ దిస్ పై సింబల్ టు రిప్రజెంట్. ఓకే, ఎస్ నేమ్ అండ్ రేటింగ్ ఎస్ టు ఇన్స్టెన్స్. సో ఇన్స్టెన్స్ నుంచి నాకు ఎస్ నేమ్ రేటింగ్ యాక్చువల్లీ ఈ రెండు కూడా మనం కంబైన్ చేయొచ్చు. ఇలా చూడండి, ఎస్ నేమ్ ప్రొజెక్ట్ ఎస్ నేమ్ అండ్ రేటింగ్ హూస్ రేటింగ్ ఇస్ గ్రేటర్ దాన్ 8. సో గ్రేటర్ దాన్ 8 ఉన్న వాళ్ళ రేటింగ్ ఎస్ నేమ్ వచ్చాయి. మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఆపరేటర్స్ ఆర్ సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ మ్యాథమెటిక్స్ లో మనం చేస్తాం కదా, యూనియన్, ఇంటర్సెక్షన్, సెట్ డిఫరెన్స్, క్రాస్ ప్రొడక్ట్, యాజ్ ఇట్ ఈస్ సేమ్. యూనియన్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెండు సెట్స్ ఆర్ అండ్ ఎస్ అనే రెండు రిలేషన్స్ ఉన్నాయి. ఆ రెండు రిలేషన్స్ లో అన్ని కాలమ్స్ ని కంబైన్ చేసి డూప్లికేట్స్ తీసేసి రిటర్న్ చేస్తుంది, అది యూనియన్. సో బోత్ ఇన్స్టాన్సెస్ షుడ్ బి యూనియన్ కంపాటబుల్. యా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎప్పుడైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు రెండు ఈక్వల్ అయి ఉండాలి కదా, సో అదన్నమాట బేసిక్ గా. సో అది యూనియన్. ఇంటర్సెక్షన్ ఏంటి, సేమ్ మ్యాథ్స్ లాగా ఇంకా అంతనా, దీంట్లోని కామన్ ఏవైతే ఉన్నాయో దోస్ విల్ బి సెలెక్టెడ్ అండ్ దట్ పర్టికులర్ టేబుల్ విల్ బి రిటర్న్ యాస్ అన్ అవుట్పుట్. ఓకే, సెట్ డిఫరెన్స్. సెట్ డిఫరెన్స్ తెలుసు కదా, ఆర్ మైనస్ ఎస్ అన్నప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఆర్ లో ఎస్ లో కామన్ గా ఉన్నవి ఆర్ లో ఉన్నవే ఎస్ లో ఉన్నవి కాదు. లైక్ సి, నేను చెప్పడం కానీ ఇక్కడ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. R minus S returns a relation instance containing all the tuples that occur in R but not in S. ఓకే, R లో ఉండేవి రిటర్న్ అవుతాయి, S లో లేనివి అని అర్థం. ఓకే, క్రాస్ ప్రొడక్ట్. క్రాస్ ప్రొడక్ట్ కూడా కాస్త సిమిలర్ గానే ఉంటుంది. బేసిక్ గా ఏంటంటే రెండు ఇన్స్టాన్సెస్ ఉన్నాయనుకోండి, ఈ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాన్స్ లో ఉన్న అన్ని డేటా ఫాలోడ్ బై సెకండ్ ఇన్స్టాన్సెస్ లో ఉన్న అన్ని డేటా రిటర్న్ అవుతాయి అనమాట. కానీ ఏ ఆర్డర్ లో అయితే ఉన్నాయో ఆ ఆర్డర్ లో మాత్రమే అవుతాయి. ఓకే, సి ఇదిగోండి ఇలా. సో ఫస్ట్ దాంట్లో ఏంటి, డస్టిన్ లూబర్ ఉన్నాడు. ఓకే, మనం సేమ్ దాంట్లో చేసేసాను నేను. ఇక్కడ బేసిక్ గా ఏంటి, రెండు టేబుల్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఆ టేబుల్ ఇన్స్టాన్స్ నేను క్రాస్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లో ఉండే డేటా, సెకండ్ లో ఉండే డేటా ఇలా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆపరేటర్ ఏంటంటే రీనేమింగ్. కొన్నిసార్లు మనం కొన్ని ఆపరేషన్స్ చేసేటప్పుడు రిజల్ట్ లో వచ్చే వాటికి మనం నేమ్స్ మార్చాలనుకుంటాం, అప్పుడు కొన్ని మనకు ఒక ఆపరేటర్ ఉండాలి కదా. సో ఏంటది, రీనేమింగ్ ఆపరేటర్ అనమాట. దానికి సింటాక్స్ ఏంటి, ఇది పీ కాదు, ఇట్ యాక్చువల్లీ లైక్ ఇలా, ఇట్ హ్యాస్ టు లుక్ లైక్ దిస్. ఐ డోంట్ నో హౌ టు డ్రా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు. బేసిక్ గా పీ లాగే ఉంటది, సమ్ కైండ్ ఆఫ్ పీ అనుకోవచ్చు. సో ద సింటాక్స్ ఇస్ రీనేమ్ ఆఫ్ రిలేషన్. ఎఫ్ డాష్ అంటే ఏం లేదు, దాంట్లో ఉండే కాలమ్స్ అన్నమాట. ఏ కాలమ్స్ మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ అనేది ఏంటి, ఎక్స్ప్రెషన్. చెప్పగా అవుట్పుట్ లో కాలమ్ నేమ్స్ మారడానికి రీనేమ్ వాడతాం. అవుట్పుట్ రావాలంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి. సో ఆ ఎక్స్ప్రెషనే ఇదన్నమాట. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. యా, రీనేమ్ సి చెప్పా కదా, కాలమ్స్. ఇక్కడ నాకు వచ్చే దాంట్లో ఎస్ఐడి 1, ఫస్ట్ వన్ ఎస్ఐడి అవ్వాలి, ఫిఫ్త్ వన్ ఎస్ఐడి 2 అవ్వాలి. ఎక్స్ప్రెషన్ ఏంటి, S1 కి R1 కి మధ్యలో క్రాస్ ప్రొడక్ట్. సో ఈ S1 R1 క్రాస్ ప్రొడక్ట్ వచ్చేటప్పుడు ఈ ఎస్ఐడి 2 అని ఫస్ట్ కాలం ఫిఫ్త్ కాలం రీనేమ్ అయ్యి వస్తాయి. నౌ ఐవ్ రీచ్డ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఇస్ జాయిన్స్. జాయిన్స్ వినే ఉంటారు, బేసిక్ గా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో కంబైనింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ 2 or more రిలేషన్స్. అంతే, రెండు రిలేషన్స్ ఉన్నాయి, ఆ రెండు రిలేషన్స్ ని ఇన్ఫర్మేషన్ ని కలపటం. కొన్ని కండిషన్స్ వాడి చేస్తాం అనుకోండి, అది కండిషనల్ జాయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అండ్ యా, దిస్ సింబల్ ఈస్ యూస్డ్ ఫర్ రిప్రజెంటింగ్ అ జాయిన్. ఓకే, సో ఇక్కడ నేను ఒక కండిషన్ యూజ్ చేసా. కండిషన్స్ వాడాలి అంటే, కండిషన్స్ అనగానే మీ బుర్రలోకి రావాల్సింది అఫ్ కోర్స్ కంపారిజన్ ఆపరేటర్స్, రైట్. లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, ఇవన్నీ అనమాట. సో అలాంటివి యూజ్ చేసి, అలాంటివి కాలమ్స్ లో యూజ్ చేసి రెండు టేబుల్స్ ని కంబైన్ చేస్తే ఒక కండిషన్ బేస్ మీద అది కండిషనల్ జాయిన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ లో S1 R1 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. నేను ఈ రెండు టేబుల్ కి జాయిన్ అప్లై చేస్తున్నాను. ఎలా అప్లై చేస్తాను, ఎస్ఐడి అనేది R.SID కన్నా తక్కువ ఉంటే వాటిని యాడ్ ఒక టేబుల్ లో రిటర్న్ చేస్తున్నాను అనమాట. ఈక్వి జాయిన్ ఏంటి, సేమ్ జాయిన్. ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ కి బదులు ఈక్వాలిటీ చూస్తున్నాం అనమాట. దీంట్లోనూ కామన్ గా ఉన్న ఎస్ఐడిస్ నాకు రిటర్న్ చెయ్యు అనేది ఈక్వి జాయిన్. న్యాచురల్ జాయిన్ అన్న ఒకటే, ఏం అంటే అన్ని ఫీల్డ్స్ తీసుకొచ్చే టేబుల్ లో పడేస్తుంది. బేసిక్ గా అదే న్యాచురల్ జాయిన్ అన్న నార్మల్ జాయిన్ అన్న ఒకటే.
డివిజన్ ఆపరేటర్ ఏంటంటే ఇది you have to read this thing. Set of all x values such that for every y value in the b there is a tuple in. అంటే ఏంటంటే ఏ ఉంది బి ఉంది, ప్రతి టపుల్ బిలో ఉండే ప్రతి టపుల్ ఏలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలన్నమాట. అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకొని అవుట్పుట్ కింద మనం షో చేస్తాం. ఓకే ఓకే సో యా ఒకసారి SQL క్వెరీస్ టక్ SQL క్వెరీస్. ఓకే సో SQL క్వెరీస్ అంటే ఏంటి? సెలెక్ట్ స్టేట్మెంట్. ఆఫ్ కోర్స్ మన సెలెక్ట్ స్టేట్మెంట్ ఒక్కటి నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని నేర్చుకున్నట్టే, ఎందుకంటే జస్ట్ చిన్న చిన్న ఎడిషన్స్ ఉంటాయి అంతే. సో ఫస్ట్ వన్ క్లియర్ గా నేర్చుకుందాం. సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ లిస్ట్ లో టేబుల్స్ వస్తాయి అనమాట. సెలెక్ట్ లిస్ట్ లో కాలమ్స్ వస్తాయి. ఏ కాలమ్స్ ఏ టేబుల్ నుంచి ఏ కండిషన్స్ మీద రిట్రీవ్ చేయాలి, బేసిక్ గా ఇంతే. సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ లిస్ట్ వేర్ క్వాలిఫికేషన్స్ అనే కండిషన్స్ అనేటప్పటికి ఆఫ్ కోర్స్ ఆపరేటర్స్ రావాలి. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ దట్ యూ కెన్ యూస్. సో వాట్ ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి, చాలా సింపుల్. నేమ్ అండ్ ఏజెస్ ఆఫ్ సేలర్స్ ఎలా తీస్తారు? సెలెక్ట్ ఎస్ నేమ్ అండ్ ఎస్ నేమ్ ఫ్రమ్ సేలర్స్. ఎస్ కండిషన్స్ ఇవ్వాలంటే ఇదిగోండి, వేర్ ఎస్ రేటింగ్ ఇస్ గ్రేటర్ దాన్ 7. చాలా బేసిక్ ఇవి. అండ్ యా వన్ గుడ్ న్యూస్ ఐ కెన్ గివ్ ఇస్ క్వెరీస్ కూడా ఒకవేళ క్వెరీస్ అడిగితే మోస్ట్లీ మన టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వెరీసే అడుగుతారు. నాకు లాస్ట్ టైం అడిగారు, టెక్స్ట్ బుక్ లో ఉన్న క్వెరీసే అడిగారు. సో నాకు క్వెరీస్ రావు అని వదిలేయకండి. టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని క్వెరీస్ చదివేస్తే యూ గుడ్ టు గో. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం డేటా న్యూమరికల్ వాల్యూస్ మీద చేసాం కదా, ఇప్పుడు స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ చేయాలనుకోండి. సో అప్పుడు ఎలా? దానికి కూడా మనకు కొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ తీసుకోండి, విద్య. ఐ వాంట్ టు రిట్రీవ్ ద పర్సన్స్ హూస్ నేమ్ స్టార్టింగ్ విత్ వి. సో ఎలా చేస్తాను? న్యూమరికల్ ఆపరేటర్స్ అయితే యూస్ చేయలేను కదా. సో బేసిక్ ఏంటంటే రెండు వాల్యూస్ ఉన్నాయి, ఒకటి ఎగ్జాక్ట్ వన్ అకరెన్స్ చేయాలనుకుంటే యూ కెన్ యూజ్ అన్ అండర్ స్కోర్. 0 ఆర్ మల్టిపుల్ ఆర్ మోర్ క్యారెక్టర్స్ ని చేయాలంటే యూ కెన్ యూజ్ అ పర్సెంటైల్. ఓకే సెలెక్ట్ ఏజ్ ఆఫ్ అ sailor where s name is like b underscore his name is actually Bob. సో ఏంటంటే అండర్ స్కోర్ ఇస్ సింగిల్ అకరెన్స్ బికాస్ బాబ్ లో BOB కదా. సో సింగిల్ అకరెన్స్. ఇక్కడ పర్సెంటైల్ ఎందుకు పెట్టారంటే అది 0 కూడా అవ్వచ్చు కదా, 0 అండ్ మోర్ క్యారెక్టర్స్ అన్నారు. సో ఇట్ కెన్ హ్యావ్ దట్ as well. ఇలా ఈ ప్యాటర్న్ ని లింక్ చేయడానికి వి యూస్ లైక్. ఓకే దట్స్ ఆల్ అబౌట్ స్ట్రింగ్ స్ట్రింగ్ మ్యానిపులేషన్స్. నెక్స్ట్ కమ్స్ నెక్స్ట్ టాపిక్, దట్ ఇస్ యూనియన్, ఇంటర్సెక్ట్, యాక్సెప్ట్. ఏం లేదు, ఇందాక మన థియరీ నేర్చుకున్నాం కదా, దానికి ఇంప్లిమెంటేషన్ స్కీమాలో చూస్తాం అంతే. చూడండి అసలు యూనియన్ ఎందుకు వాడతాం, ఇంటర్సెక్షన్ ఎందుకు వాడతాం అంటే ఎండ్ వాడొచ్చు మనం నార్మల్ గా, ఆర్ వాడొచ్చు, కానీ కొన్ని ఫీచర్స్ ఉంటాయి అనమాట, దానికోసం మనం యూనియన్ ఇంటర్సెక్షన్స్ వాడతాం. సేమ్ ఎగ్జాంపుల్స్ ఒక్కసారి మీరు ఎగ్జాంపుల్ చూస్తే యూ కెన్ అండర్స్టాండ్. మూవింగ్ ఆన్, అగ్రిగేట్ ఆపరేటర్స్. అగ్రిగేట్ అంటే ఏంటి? సమ్ మనకు తెలిసింది, సమ్, కౌంట్, మినిమం, మాక్సిమం, యావరేజ్. ఎక్కడన్నా సరే వెన్ యూ అగ్రిగేట్ అనేసరికి యూ హ్యావ్ టు సిఎస్సి కంప్యూటర్ స్టూడెంట్ కింద అగ్రిగేట్ అనగానే 5 ఫంక్షన్స్ మీకు గుర్తు రావాలి, ఎప్పుడన్నా ఏ సబ్జెక్ట్ లో అడగొచ్చు. సో కౌంట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టపుల్స్, ఆ టేబుల్లో ఎన్ని వాల్యూస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అదే. సమ్ అంటే ఏంటి? ఒక వాల్యూ ఒక కాలమ్ ఇచ్చారనుకోండి, వాటన్నింటికి సమ్ క్యాలిక్యులేట్ చేయటం సమ్. యావరేజ్ ఏంటి? యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తే యావరేజ్. మ్యాక్స్ అండ్ మిన్ తెలుసు, ఆ కాలమ్ లో మాక్సిమం వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ ఏంటి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పటి వరకు మనం ఏ కండిషన్స్ అన్నా వేర్ క్లాస్ లో పెట్టాము, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అగ్రిగేట్ ఆపరేటర్స్, ఈ అగ్రిగేట్ ఆపరేటర్స్ మనం సెలెక్ట్ లిస్ట్ దగ్గర పెడతాం, వేర్ క్లాస్ లో యూస్ చేయము. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఇప్పుడు ఎగ్జామ్ కోసం కాదు, జనరల్ గా చెప్తున్నా, వేర్ క్లాస్ లో ఎప్పుడు వాడకూడదు. యూ హ్యావ్ టు యూస్ దెమ్ ఇన్ ద సెలెక్ట్ లిస్ట్ ఓన్లీ. సి సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఎస్ఏజ్ ఫ్రమ్ సేలర్స్ ఎస్. అలా ఎక్కడన్నా సరే ఈ సెలెక్ట్ లిస్ట్ దగ్గర వాడాలి. సో సమ్ ఎగ్జాంపుల్స్. అండ్ నౌ వీ హావ్ కమ్ టు దిస్ ఇంపార్టెంట్ థింగ్ విత్ ఇస్ గ్రూప్ బై అండ్ హ్యావింగ్ క్లాస్. ఇది చూడగానే చాలా కష్టం, అమ్మో నాకు రాదు అని చెప్పేసి అనుకుంటారు. మోస్ట్ సింపుల్ అని చెప్తాను నేనైతే. బేసిక్ గా ఏం లేదు, జస్ట్ లుక్ ఎట్ ద సింటాక్స్. సెలెక్ట్ డిస్టింక్ట్ ఆఫ్ సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ లిస్ట్ వేర్ క్వాలిఫికేషన్. ఇక్కడ వరకు మనకు తెలుసు. హియర్ కమ్స్ గ్రూప్ బై. గ్రూప్ బై ఏమీ లేదు, మనకు వచ్చే రిజల్ట్ ని గ్రూప్స్ కింద డివిజన్ చేయాలి అని మనం అనుకునేటప్పుడు గ్రూప్ బై వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్
సేలర్స్ అందరి డేటా రిట్రీవ్ చేయడం ఒకటైతే, నాకు సేలర్స్ డేటా కావాలి. కానీ ఎలా కావాలి? ఒక్కొక్క రేటింగ్ కి బిలాంగ్ అయిన వాళ్ళందరూ ఒక దగ్గర అలా కావాలి. అంటే 9 రేటింగ్ ఉన్న వాళ్ళందరూ ఒక చోట, 8 ఉన్న వాళ్ళు ఇలా. అంటే ఏంటి, నేను ఐ వాంటెడ్ టు మేక్ సమ్ గ్రూప్స్ అన్నమాట. సో ఇన్ దట్ కేస్ ఐల్ బి యూజింగ్ గ్రూప్ బై. సో వాట్ ఐల్ బి డూయింగ్, మొత్తం select star from this sales table and చెప్తా. Now I'll I'll specify sale group by rating. సో రేటింగ్ బట్టి గ్రూప్ అవ్వండి అని. ఓకే, సో హ్యావింగ్ ఏంటంటే ఇప్పుడు క్రియేట్ చేసిన గ్రూప్ లో కండిషన్స్ అప్లై చేయటం. ఇప్పటి వరకు మనం వీ హ్యావ్ యూజ్ వేర్ క్లాస్ ఫర్ అప్లైయింగ్ కండిషన్స్ ఆన్ ద సెలెక్ట్ లిస్ట్. ఇప్పుడు విల్ యూస్ హ్యావింగ్ బై, హ్యావింగ్ ఆన్ గ్రూప్ బై, దాని మీద కండిషన్స్ పెట్టడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేటింగ్ అని చెప్పి మనం గ్రూప్ చేసాం కదా, ఐ వాంట్ అంటే అంటే అట్లీస్ట్ 2 సేలర్స్ ఉన్న వాళ్ళు కావాలన్నమాట. ఒక రేటింగ్ లెవెల్ ఇప్పుడు 10 వచ్చే రేటింగ్ లెవెల్ ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఐ డోంట్ వాంట్ దట్. నా రిజల్ట్ లో నాకు కావాల్సిన రిజల్ట్ లో ప్రతి గ్రూప్ కి అట్లీస్ట్ 2 ఉండాలి. నేను ఒక కాంపిటీషన్ పెడదాం అనుకుంటున్నాను, దాంట్లో ఒక్కొక్క గ్రూప్ కి 2 మినిమం ఉండాలి. మినిమం 2, అంతకంటే ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు అనమాట. సో అప్పుడు నేనేంటి, ఒక్కళ్ళు ఉన్నది కన్సిడర్ చేయకూడదు. నార్మల్ గా గ్రూప్ బై యూస్ చేస్తే అది అవ్వదు. సో ఐ యూస్ హ్యావింగ్. ఐ స్పెసిఫై సమ్ క్వాలిఫికేషన్ ఆన్ ద గ్రూపింగ్ లిస్ట్ దట్ ఐ made. So అంతే బేసిక్ గా. Find the age of youngest sailor who is eligible to vote for each rating level with at least 2 sub sailors. సో ఇదంతా కామనే. గ్రూప్ బై దగ్గర విల్ స్పెసిఫై రేటింగ్ అండ్ హ్యావింగ్ క్లాస్ దగ్గర కౌంట్ స్టార్ గ్రేటర్ దాన్ 1 అని పెట్టారు. అంటే ఏంటి, మినిమం 2 ఉండాలి, అప్పుడే నేను తీసుకుంటాను, అలాంటి రిజల్టే నాకు చూపించు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ yeah, I think we are done. Complexity integrity constraints ఉన్నాయి. యా, కాంప్లెక్స్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయిన్స్ అంటే ఏముండవు, బట్ ఇదంతా ఇంపార్టెంట్ టాపిక్ కాదు. జస్ట్ ఒక్కసారి గివ్ ఇట్ అ 1 రీడ్, ఒక్కసారి చదవండి అంతే, అంతకు మించి ఏం లేదు. నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో బేసిక్ గా కాస్త ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమైనా ఉన్నాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ట్రిగర్ అంటే ఏంటంటే ఏదో ఒక యాక్షన్ పర్ఫామ్ అయిందనమాట. సో యాక్షన్ పర్ఫామ్ అయినప్పుడు డేటాబేస్ అనేది ఒక ట్రిగర్ రన్ చేస్తుంది. సో ట్రిగర్ రన్ అయినప్పుడు ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నమాట. అంటే ట్రిగర్ అంటే ఒక ఈవెంట్ అక్కర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అలారం మోగింది, అలారం ఏ టైంలో మోగాలో మనం కొంచెం కోడ్ రాస్తాం. ఏదో ఒక ప్రాసెస్ అయ్యేటప్పుడు తప్పుగా అయితే అలారం రావాలి అని చెప్తాం, దాన్ని ట్రిగర్ అంటారు. సో అలారం ఫైర్ అయినప్పుడు ఒక ఆపరేషన్ ఉంటుంది దానికి చేయడానికి. సో ఇఫ్ దిస్ పర్టికులర్ అలారం గెట్స్ ఫైర్డ్, డూ దిస్ పర్టికులర్ ఆపరేషన్ అనమాట. సో ద డేటాబేస్ దట్ హ్యాస్ triggers is known as an active database. So active database అంటే అంతే. ట్రిగ్గర్ అంటే చెప్పాను కదా, ఇట్ ఈస్ ఎనీ ఈవెంట్ దట్ కాజెస్ అ ట్రిగ్గర్ టు గెట్ ఫైర్డ్. ఓకే, ఎంబెడెడ్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, ఎస్క్యూఎల్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఎంబెడ్ చేయటాన్ని ఎంబెడెడ్ ఎస్క్యూఎల్ అంటారు. యా, ఐ హావ్ రిటన్, ఐ గెస్ చూపిస్తాను. see కదా, embedded SQL, it's a method of inserting inline SQL statements or queries into the code of programming language, which is known as a host language, like C, Java. Host language తెలుసు కదా, లైక్ C లో కానీ జావాలో కానీ SQL స్టేట్మెంట్స్ ని పెట్టగలిగితే దట్ ఈస్ నోన్ as an embedded SQL. ఎంబెడ్ చేస్తున్నావు SQL ని into a host language. Host languages, it can be C or Java. ఓకే, దాన్ని ఎంబెడెడ్ SQL అంటారు. దానికోసం కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇఫ్ యూ కెన్ రైట్, జస్ట్ రైట్ చేయాలి. అండ్ యా, ఎంబెడ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు ఇంక్లూడ్ 2 స్టేట్మెంట్స్. తర్వాత మీరు ఏం రాస్తారని దానికి అనవసరం అనమాట. వెన్ ఇట్ రీచ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్ ఇట్ డిసైడ్స్, ఓకే ఇక్కడ ఎంబెడ్ చేశారనమాట, సో నేను ఇది ఇలా చేయాలి, ఇది SQL తో చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో ఏంటది, జావా ప్రోగ్రామ్ అంతా రాసేసి మధ్యలో ఎక్కడైతే మీరు ఎంబెడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్లాక్ బిగిన్ చేసేటప్పుడు ఎగ్జిక్యూట్ SQL బిగిన్ డిక్లేర్ సెక్షన్. ఓకే, ఇది డిక్లరేషన్ సెక్షన్ అనమాట. తర్వాత ఎండ్ సెక్షన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే ఫైన్, నా ప్రోగ్రామింగ్ అయ్యింది, SQL ది బిగిన్ అవుతుంది అని చెప్తారనమాట. సో అది చెప్పడానికి మీరు యూజ్ చేస్తారు ఈ 2 కమాండ్స్ అంతే. అలాగే ఎగ్జాంపుల్స్ తీసుకున్నా అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే ఫైన్, నెక్స్ట్ యా వీఆర్ డన్ విత్ 3 చాప్టర్స్. సో మీరు 3 చాప్టర్స్ కంప్లీట్ చేశారు. ఐ థింక్ మీకు అర్థం అయ్యింది, యూ గాట్ సమ్ ఐడియా. అట్లీస్ట్ ఐ బీ హ్యాపీ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, లైక్ మీరు ఎవరికైనా ఒక్కరికైనా అర్థమైంది అండ్ యూ గాట్ వాట్ ఏం చేయాలి ఒక క్లారిటీ వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ. నెక్స్ట్
if you want to score very well, then read 4 and 5 lessons as well. Schema refinement, naka మనం ఒక స్టెప్ చేసుకున్నాం కదా. సో ఏంటి లార్జ్ డేటా టేబుల్స్ ని జస్ట్ ఓవర్వ్యూ ఇస్తా ఈ రెండు లెసన్స్. మన మెయిన్ ఏం ఏంటి 1 to 3 లెసన్స్ కంప్లీట్ చేయడం కాబట్టి ఐ కైండ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ దెమ్. బట్ 4 and 5 మనకి కైండ్ ఆఫ్ ఆప్షనల్ యాక్చువల్లీ. సో టైం లేనప్పుడు మరి ఇలాగే చేయాలి తప్పదు. సో డేటాబేస్ డిజైన్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ లో జస్ట్ ఓవర్వ్యూ ఇస్తా. సో ఇందులోంచి ఏమైనా క్వశ్చన్ వచ్చినా అట్లీస్ట్ సోదన్నా కొంచెం వ్యాలిడ్ సోద రాయగలరు. ఓకే, స్కీమా రిఫైన్మెంట్ ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, లార్జ్ డేటా టేబుల్స్ ని చిన్న చిన్న టేబుల్స్ లో డివిజన్ చేయడం. అది ఎలా అంటే విల్ యూజ్ నార్మలైజేషన్ అనమాట. సో నార్మలైజేషన్, నార్మల్ ఫార్మ్స్ ఇలాంటివి యూజ్ చేసి వీ కెన్ యాక్చువల్లీ రెడ్యూస్ దిస్ లార్జర్ టేబుల్స్ ఇంటూ స్మాలర్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీస్. అయితే ఇంట్రడక్షన్ టు రిఫైన్మెంట్ అదే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఏంటంటే మనకి కొన్ని ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉంటాయి. లైక్ ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఈ ఇండిపెండెంట్ బతకాలంటే దీని మీద డిపెండ్ అవ్వాలన్నమాట. నేమ్లో it is dependent on something. So this dependent variable has to depend on this independent variable for its existence. Okay, నేమ్ ఉంది, నా నేమ్ ఉంది విద్య. సో నార్మల్ గా చెప్పటం చాలా మంది విద్యాలు ఉండొచ్చు, రైట్? వెన్ ఇట్ కమ్స్ టు అవర్ స్టూడెంట్ డేటాబేస్ లో నేను ఐడెంటిఫై అవ్వాలంటే ఇఫ్ ఐ హ్యావ్ టు ఎగ్జిస్ట్ ఐ షుడ్ హ్యావ్ స్టూడెంట్ ఐడి. సో దిస్ పర్టికులర్ నేమ్ ఇస్ యాక్చువల్లీ ఫంక్షనల్ డిపెండెంట్ ఆన్ దిస్ పర్టికులర్ స్టూడెంట్ ఐడి. సో అలా ఇట్స్ కైండ్ ఆఫ్ సంథింగ్ లైక్ దట్. సో దానికి చాలా ఎఫ్డీస్ ఉంటాయి. సో ఎఫ్డీస్ కి రీజనింగ్ ఉంటుంది. సో లెర్న్ దట్. ప్రాపర్టీస్ ఆఫ్ డికంపోజిషన్ అండ్ నార్మలైజేషన్, సమ్ కైండ్స్ ఆఫ్ డిపెండెన్సీస్ కూడా ఉన్నాయి. I think I have YouTube లో నేను అప్లోడ్ చేశాను. ఇఫ్ యూ వాంట్ టు, సిన్స్ ఇట్స్ అ స్మాల్ లెసన్ కాబట్టి యూ విల్ నాట్ టేక్ దట్ మచ్ టైమ్ టు కంప్లీట్ ఆర్ వాచ్ ఆల్ దోస్ వీడియోస్. సో యా, ఇఫ్ యూ వాంట్ టు యూ క్యాన్ గో త్రూ. డిస్క్రిప్షన్ లో పెడతారు నా యూట్యూబ్ లెక్చర్స్ కి లింక్. సో మీరు అక్కడ చూడొచ్చు. ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ఫిఫ్త్ లెసన్. సో ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ లో ఏంటి? యాసిడ్ ప్రాపర్టీస్. ఇందాక చెప్పాను కదా, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్, డ్యూరబిలిటీ అండ్ సీరియలైజబిలిటీ. సో వాటి కోసమే కాస్త ఎలాబరేటివ్ గా రాసిస్తే అయిపోయింది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ షెడ్యూల్స్. సారీ, ట్రాన్సాక్షన్స్ అండ్ షెడ్యూల్స్ ఏంటంటే చాలా చెప్పాను కదా, కన్సిస్టెంట్ గా యూజ్ చేసేటప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ ఒకేసారి అవుతూ ఉంటాయి. సో అలాంటి ట్రాన్సాక్షన్స్ ని ఎలా షెడ్యూల్ చేస్తాము అనేది ఈ ట్రాన్సాక్షన్స్ అండ్ షెడ్యూల్స్. కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ. కాన్కరెన్సీ అనగానే యూ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఓకే, కాన్కరెంట్ ఒకేసారి ఒకటి డేటాబేస్ మీద చాలా మంది వర్క్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇస్ కాన్కరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. యా, ఇలా చాలా మంది వర్క్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మేనేజ్, యూ హ్యావ్ టు బి ఏబుల్ టు అప్లై దోస్ యాసిడ్ ప్రాపర్టీస్. అలాగే దేనికి దానికి ఇండిపెండెంట్ గా ఉండాలి కదా. సో దానికోసం వి యూస్ సమ్ లాకింగ్ టెక్నాలజీ. లైక్ లాక్ బేస్డ్ కాన్కరెన్సీ కంట్రోల్ ఏంటంటే ఉన్న కాన్కరెన్సీ దానివల్ల వచ్చే కన్సిస్టెన్సీని, ఇన్కన్సిస్టెన్సీని నేను కంట్రోల్ చేద్దామంటే లాక్స్ వాడతా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, it can be silly example, but I just want to give ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. దిస్ ఇస్ మై ఫోన్, నేను మాత్రమే వాడాలి దీన్ని. సో అప్పుడు నేను ఏం చేస్తాను? ఐ విల్ పుట్ అ లాక్ టు ఇట్. ఇప్పుడు ఐ వాంట్ దిస్ టు గివ్ టు మై బ్రదర్, మా అన్నకి ఇద్దాం అనుకుంటున్నాను. సో వాట్ ఐ విల్ డూ, నా వర్క్ అయిపోయిన తర్వాత ఐ విల్ టెల్ మై, లైక్ నేను చెప్తే గానీ హీ కాంట్ యాక్సెస్ అనమాట. ఇది ఈ ఫోన్ ని చాలా మంది వాడొచ్చు, బట్ దే హ్యావ్ టు నో ద లాక్. వెన్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఐ కెన్ యూస్ విత్ మై పాస్వర్డ్. అలా కంప్యూట్, ఐ థింక్ ఇట్స్ అ బ్యాడ్ ఎగ్జాంపుల్, బట్ ఐ డోంట్ నో. మన కాలేజ్ లో వాడే కంప్యూటర్స్ కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్. ఇట్స్ వెరీ ఈజీ. సో ఫైనలీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 chapters with a quick review of this last 2 chapters, and now it's time to say some important topics. Don't go to exam without referring to these topics. Okay, so yeah, ఇక్కడ నేను చెప్తున్నాను, యూ హ్యావ్ టు రీడ్ దిస్ టాపిక్స్ అండ్ ఈ చదవకుండా ఎగ్జామ్స్ మాత్రం వెళ్ళకండి. అడ్వాంటేజెస్ ఆఫ్ DBMS యూ హ్యావ్ టు రిమెంబర్, అండ్ దెన్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ అండ్ క్రూషియల్ టాపిక్స్ కూడా. అంటే మిగతావన్నీ ఏదో ఒకటి రాయొచ్చు, ఇవి కొంచెం చదవాలన్నమాట. నెక్స్ట్ కీ కన్స్ట్రెయింట్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ కోసం చదవండి. దీంట్లో టాపిక్స్ అంటే ఇప్పుడు మనకి ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఉండే కీ కన్స్ట్రెయింట్స్ మనం ఒక్కొక్క డిస్కస్ చేస్తాం కదా, అవన్నీ చదవండి. పార్టిసిపేషన్ కన్స్ట్రెయింట్, వీక్ ఎంటిటీస్, అగ్రిగేటర్స్, వ్యూస్. సో వెరీ ఇంపార్టెంట్.
రిలేషనల్ ఈ ఎగ్జామ్కి వెళ్తూ రిలేషన్ డేటా కోసం చదవకపోతే చాలా బాగోదు. సో రిలేషన్ డేటా కోసం చదవండి. అండ్ వ్యూస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ యా, సో ఇందులో బేసిక్గా ఇంకా మిగతావన్నీ చిన్న చిన్న టాపిక్స్ అనమాట. సో బేసిక్గా ఇవి. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ ఆల్జిబ్రా చాలా ఇంపార్టెంట్. చెప్పాను కదా, డోంట్ థింక్ యూ డోంట్ నో క్వెరీస్. మీకు రాలేదే అనుకోండి, మా టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని క్వెరీస్ ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోండి, అదే వస్తాయి. ఓకే, రిలేషన్ ఆల్జిబ్రా ఏంటి, బేసిక్ క్వెరీస్ ఏంటి, I have listed them down. Okay, so set operators, joins, yeah. See, set operators ante enti, unions, intersection, except idi. Tarvata moving on, joins a very important topic. Next దీంట్లో వచ్చేసరికి క్వెరీస్ లేకుండా మనం వెళ్ళాం కదా. లెర్న్, క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్ అండ్ అప్డేట్ స్టేట్మెంట్, ఈ 4 చదువుకొని వెళ్ళండి. అండ్ ఆఫ్ కోర్స్ సెలెక్ట్ స్టేట్మెంట్ లో ఒక సెలెక్ట్ చదివితే ఆల్మోస్ట్ అన్ని చదివేసినట్టే. లెర్న్ అబౌట్ హ్యావింగ్ అండ్ గ్రూప్ బై as well. అగ్రిగేషన్ ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్, ఈజీ కూడా, సో చదవండి అది కూడా. సో కమింగ్ టు మనం జస్ట్ ఊరికే చూసిన వాటిల్లో అయితే నార్మల్ ఫార్మ్స్ మీరు ఎక్కడ వెళ్ళినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నార్మల్ ఫార్మ్స్ ఇస్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ యాసిడ్ ప్రాపర్టీస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంకా ట్రాన్సాక్షన్ కంట్రోల్. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, డోంట్ వరీ. ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ఆఫ్ దిమ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మేము పెడతాము. ఇఫ్ యూ వాంట్ ఒకసారి అది చూడండి, స్టేటస్ అయితే పెడతాము. సో యా, సో దిస్ అ గుడ్ ర్యాప్ అప్. సో అంతే అయిపోయింది. ఐ టోల్డ్ యూ, ఐ జస్ట్ మొత్తం 3 lessons లో అంతా చెప్పా. నెక్స్ట్ వాటికి బ్రీఫ్ ఇంట్రో ఇచ్చా, ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ చేసా. అండ్ యా, coming to this material, this is the one that I have written personally. So you can follow this textbook as well. Adi, it's up to you. But if you want this particular material, it is available down in the description. So yeah, we are open to comments. If you have any doubts, please comment them in the comment box. Please drop your queries in the comment box. I'll be answering to your questions. Any personal check chesta. So guys, if you have any questions, please feel free to drop them in the comment box. If you want me to explain any particular topic, then yeah, you can. Stop. Oh, thank you so much. Yeah, someone is asking me to say important questions. Cheppandi please. చెప్పా కదా ఇప్పుడు, పర్లేదు ఏం పర్లేదు. ఈ క్వశ్చన్స్ మీరు మిస్ అయితే మేము చెప్పా కదా ఇందాక ఇన్స్టాగ్రామ్ ఛానల్లో మై టీమ్ విల్ పుట్ స్టేటస్ ఆఫ్ ఇట్. ఓకే, యా చెప్పగా ఇందాక ఇట్ ఈస్ అప్లోడెడ్ ఇన్ ద ఎడ్యూమోన్ వెబ్సైట్ లో. ఈ నేను ఏదైతే చెప్తున్నానో ఆ పీడిఎఫ్, ఇట్స్ అ పీడిఎఫ్, ఇట్ ఈస్ రిటన్ బై మీ. సో ఇది ఉంది, యూ కెన్ use it if you want. If you're comfortable using this, you can use this, or you can happily follow this material that we have. Konni chapters lo, yeah, valid point చెప్పారు. థ్యాంక్ యూ. మా టీం ఏం చెప్తుందంటే 3 chapters ఉన్నాయి కదా, దాంట్లో ఇంపార్టెంట్ అని చూసుకొని వెళ్ళకండి. ఇది ఏయు అమ్మ, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. సో నేను చెప్పినవి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఏం చెప్తున్నా అంటే, డోంట్ ఎంటర్ యువర్ ఎగ్జామినేషన్ హాల్ వితౌట్ రీడింగ్ దీస్ క్వశ్చన్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ 3 questions లో చాయిస్ కోసం అయితే చూడకండి. అట్లీస్ట్ చూడండి, అట్లీస్ట్ ఏంటో టాపిక్ చూసి వెళ్ళండి. ఇవి పర్ఫెక్ట్ గా చదవండి, అవి జస్ట్ చూడండి అనమాట. అండ్ లైక్ ఐ సెడ్ 4 and 5 లో కూడా ఇప్పుడు కాకపోయినా బేసిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. సో చూడండి, చదవండి అది కూడా. Explain functional dependency. Okay, yeah, so many people are asking that. Okay, fine, I'll say. If meeku interest undi vindam ante, yeah, I'm fine with it. I'm sorry. So yeah, ఈ material in the description box లో నా team పెడుతున్నారు. So you can download it from there. If you didn't find, ఒకవేళ లేకపోతే you can go check in our Edumon website. Functional dependency ఎక్కడ ఉంది? Yes, ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటంటే, లైక్ ఐ సెడ్, ఒక డిపెండెంట్ వేరియబుల్, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంది. సో ఈ డిపెండెంట్ దాని పేరులో ఉంది కదా, ఇట్స్
dependent. It has to depend on something or the other for its existence. అది బతకాలంటే it has to depend on the independent one అన్నమాట. So definition చూస్తే it is a kind of integrity constraint that generalize the concept of a key. For example, R అనేది ఒక రిలేషన్ అనుకుందాం, X and Y అనేవి నాన్ ఎంటీ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనుకుందాం. సో అలాంటి ఒక రిలేషన్ లో ఈ ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ X డిటర్మైన్స్ Y అది అప్లై అవుతుంది ఎప్పుడు అంటే సాటిస్ఫై సర్టన్ కండిషన్స్. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఒక రిలేషన్ ఆర్ ఉంది, ఒక ఎక్స్ అండ్ వై అనే రెండు నాన్ ఎంటీ అట్రిబ్యూట్ సెట్స్ ఉన్నాయి. సో ఈ రిలేషన్ ఆర్ మీద ఎక్స్ డిటర్మైన్స్ వై అనే రిలేషన్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై సర్టన్ కండిషన్స్ అన్నమాట. ఏంటంటే ఫర్ ఎవ్రీ పేర్ ఆఫ్ టపుల్ T1 అండ్ T2. సో T1 అండ్ T2 ఏంటి, ఈ ఆర్ అనే ఇన్స్టాన్స్ లో ఉండే టపుల్స్ అన్నమాట. సో ఒక టపుల్ లో ఉన్న ఎక్స్ వాల్యూ ఇంకొక టపుల్ లో ఉన్న ఎక్స్ వాల్యూ ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు దాంట్లో ఉండే వై వాల్యూ కూడా వేరే టపుల్ లో ఉండే వై వాల్యూతో ఈక్వల్ అవ్వాలి. అలాంటి కండిషన్ ని సాటిస్ఫై చేస్తే దెన్ యూ కెన్ సే దట్ ఈ పర్టికులర్ ఇన్స్టాన్స్ మీద విచ్ ఇస్ ఆర్ మీద ఎక్స్ డిటర్మైన్స్ వై ఉంది అని చెప్తారు. ఓకే, అంతే కదా. ఇప్పుడు రెండు ఇన్స్టాన్సెస్ ఉన్నాయమ్మా, దాంట్లో ఎక్స్ వై. ఎక్స్ అనేది నేను ఇందాక ఏమన్నాను, నా నేమ్ అన్నా, ఇట్ ఈస్ డిటర్మైనింగ్ వై కదా. సో రెండు ఐ మీన్ ఓకే, బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అటెండెన్స్ ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్స్ టేబుల్ ఉంది. స్టూడెంట్ ఏంటి, నా జనరల్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. అటెండెన్స్ ఏంటి, నా అటెండెన్స్ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ పెడదాం. ఏంటి, ఇందులో ఉండే స్టూడెంట్ ఐడి ఇందులో ఉండే నేమ్స్ ని డిటర్మైన్ చేస్తుంది. అలానే నువ్వు ఎప్పుడు చెప్పగలవు, దీంట్లో ఉండే ఎక్స్ వాల్యూస్ దీంట్లో ఉండే ఎక్స్ వాల్యూస్ ఈక్వల్ అయినప్పుడు దీంట్లో ఉన్న వై కూడా వైతో ఈక్వల్ అవుతుంది. అంటే ఇందులో ఉండే స్టూడెంట్ ఐడి ఇందులో కూడా ఉంది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీకు కావాల్సిన వై వాల్యూ దీంట్లో ఉండే తీరుతుంది. అంటే ఇప్పుడు నేను అటెండెన్స్ లో నా నేమ్ ఉంది, డీటెయిల్స్ స్టూడెంట్స్ లో కూడా నా నేమ్ ఉంటుంది, దాంట్లో ఇంట్లో స్టూడెంట్ ఐడి ఈక్వల్ అయిందంటే నేను ఈ కాలేజ్ లో ఉన్న ఒక స్టూడెంట్ అనమాట. సో వై వాల్యూ ఏంటది, నా నేమ్. ఖచ్చితంగా ఈ టేబుల్లో ఎస్ఐడి యూస్ చేసుకొని తీయచ్చు కదా. సో ఇది ఒక ఫంక్షనల్ డిపెండెన్సీ అన్నమాట. సో అదే బేసిక్ గా if they have my assignment, both of them primary key is a special key of dependency. దీంట్లో ఒక స్పెషల్ కేస్ ఉంది. అట్రిబ్యూట్స్ మధ్యలో ఫంక్షన్ డిపెండెన్సీ ఉందనుకోండి, సేమ్ ఇంకా దేంట్లో అప్లై చేసినా సరే అలాగే అనమాట. ఇగోండి ఎంప్లాయీ అనే టేబుల్ ఉంది, దాంట్లో కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఐడి అనేది ఇట్స్ డిటర్మైనింగ్. ఐడి ఏం రిలేషన్ ఓకే, రీజన్స్ కూడా ఉన్నాయి. సో రీజన్స్ ఏంటంటే బేసిక్గా ఏం లేదు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతుంది కాస్త. చూడండి, జస్ట్ రెడ్ మార్క్ లో ఉన్నవంటే ఇంపార్టెంట్ అనమాట. సో అది చెప్తా జస్ట్. ఇఫ్ టూ టపుల్స్ హ్యావ్ సేమ్ ఎస్ఎస్ఎన్ దే షుడ్ హ్యావ్ సేమ్ డిఐడి అండ్ లాట్. యా, ఇందాక చెప్పా కదా, ఎక్స్ వాల్యూస్ సేమ్ అయితే వై వాల్యూస్ కూడా సేమ్ అవ్వాలి అని. సో అదే అనమాట. Even a set of FDs over a relation are several functional dependencies over. Okay. It should satisfy all the dependencies to be implied. So yeah, ఒక టేబుల్ ఇన్స్టాన్స్ స్టోర్ అవ్వాలి అంటే మనం దాని మీద డిఫైన్ చేసిన ప్రతి ఒక్క ఫంక్షనల్ డిపెండెన్సీ సాటిస్ఫై అవ్వాలన్నమాట. యా, క్లోజర్ సెట్ ఆఫ్ FDs. యా, మీరు ఒకవేళ FD క్వశ్చన్ వస్తే ఇఫ్ యూ వాంటెడ్ టు రాద్దాం అనుకుంటే దాంట్లో ఈ క్లోజర్ ప్రాపర్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దే ఆర్. రిఫ్లెక్సివిటీ అంటే ఏం లేదు, ఐ థింక్ యూ హ్యావ్ హర్డ్ దిస్. ఎక్స్ అనేది వైలో సబ్సెట్ అనుకోండి, ఎక్స్ డిటర్మైన్స్ వై కదా. ఫర్ ఎగ్జాంపుల్ వైలో ఉండే వాల్యూ ఎక్స్ లో కూడా ఉంది అంటే ఇప్పుడు ఎక్స్ యూస్ చేసుకుని వై డిటర్మైన్ చేయొచ్చా లేదా?
ఆఫ్ కోర్స్ చేయొచ్చు కదా. ఇఫ్ ఎక్స్ ఇస్ అ సబ్సెట్ ఆఫ్ వై అంటే ఎక్స్ లో వై వాల్యూ కూడా ఉంది. నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ ఐ కెన్ ఫైండ్ అవుట్ వై కదా. సో ఎక్స్ డిటర్మైన్స్ వై. ఆఫ్ కోర్స్ వై ఇస్ డిపెండెంట్ ఆన్ ద ఇట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఇండిపెండెంట్ ఎంటిటీ ఎక్స్. సో ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే ఆర్గ్యుమెంటేషన్. ఆర్గ్యుమెంటేషన్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ డిటర్మైన్స్ వై, ఎక్స్ ఇప్పుడు జెడ్ తో కంబైన్ చేసాం అనుకోండి, ఎక్స్ జెడ్ షుడ్ డిటర్మైన్ వై జెడ్ అనమాట. ఎక్స్ డిటర్మైన్స్ వై కామన్ ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ తో ఇంకొక అట్రిబ్యూట్ కలిపాను, అది ఎక్స్ జెడ్ అయింది. ఇట్ షుడ్ డిటర్మైన్ వై జెడ్ ఆల్సో. సో ఇది బేసిక్ గా వి కాల్ దిస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంటేషన్ అన్నమాట. ట్రాన్సిటివిటీ లైక్ ఒక పేరు మారుండొచ్చు, బట్ మనం మ్యాథ్స్ లో చూసే ఉంటాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్, సారీ, నేను కంప్యూటర్ టర్మినాలజీలో చెప్తాను. ఇఫ్ ఎక్స్ డిటర్మైన్స్ వై అండ్ వై డిటర్మైన్స్ జెడ్, ఇంప్లిసిట్ కండిషన్ ఏముంది దాంట్లో, ఎక్స్ అండ్ వై డిటర్మైన్ చేస్తుంది, వై జెడ్ డిటర్మైన్ చేస్తుంది. అంటే ఏంటి, ఏ ఎక్స్ అనేది జెడ్ కూడా డిటర్మైన్ చేస్తుంది కదా, అదే ట్రాన్సిటివిటీ. ఓకే, సో బేసికలీ దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఇఫ్ ఎక్స్ డిటర్మైన్స్ వై అండ్ వై డిటర్మైన్స్ జెడ్, దెన్ ఎక్స్ షుడ్ డిటర్మైన్ జెడ్, విచ్ ఈస్ అ ట్రాన్సిటివిటీ థింగ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ప్లీజ్ మీకు కావాలి అంటే జస్ట్ గో వాచ్ మై వీడియో ఇన్ యూట్యూబ్. అంత ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ యా, నేను కొంచెం మెల్లగానే చెప్తాను కాబట్టి యూ కెన్ ఇంక్రీజ్ ద స్పీడ్. ఈ టైంలో స్పీడ్ ఇంక్రీజింగ్ అవన్నీ కామన్. అవి యూ కెన్ డూ దట్ అండ్ వాచ్ దీస్ ఎగ్జాంపుల్. as we don't have much time. I've taken already so much of your time. Yeah, thanks ఎవరైతే చెప్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ రియలీ I really feel good to receive all these things. యా, మీరు బేసిక్ గా 4 and 5 చాప్టర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అవే అడుగుతున్నారు. చెప్తున్నా కదా, అంటే అవి యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, జనరల్ గా మాట్లాడుకుంటే డిబిఎంఎస్ సబ్జెక్ట్ లో 4 and 5 చాలా క్రూషియల్ చాప్టర్స్ అన్నమాట. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఈజీ చాప్టర్స్ 1 and 2, 3. కాస్త డిఫికల్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ 4 and 5. సో ఫ్యూచర్ లో మీరు డిబిఎంఎస్ నేర్చుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. బేసిక్ గా ఏం లేదు, ఫస్ట్ చాప్టర్స్ లో ఏంటి కింద నుంచి నేర్పిస్తారు, పైకి వెళ్ళే కొద్దీ లెవెల్స్ పెరిగిపోతాయి అనమాట. సో అవి కాంప్లెక్స్ అయిపోతాయి కానీ ఇంపార్టెంట్ అవుతాయి అవి. సో బేసిక్ గా కింద నుంచి మీరు నేర్చుకోవాలనుకుంటే యూ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ 1, 2, 3. దిస్ ఇస్ మై సజెషన్. సో యా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ జస్ట్ డ్రాప్ దెమ్ ఇన్ ద కమెంట్ బాక్స్. నాకు చాలా టైం అయిపోయింది ఇప్పటికే. యా, ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ చెప్పా కదా, యాసిడ్ ప్రాపర్టీస్ చూసుకోవాలి. అండ్ 2 ట్రాన్సాక్షన్స్ ఒకేసారి వచ్చాయనుకోండి, దానికి మనం ఎలాగోట్లా మేనేజ్ చేసి లాక్స్ అప్లై చేసి యూ హ్యావ్ టు మేనేజ్ అనమాట. సో యా, వికాస్, కెన్ వి wrap it up? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా దట్ ఐ హ్యావ్ టు ఆన్సర్? అవే క్వశ్చన్స్ ఉన్నాయి, కమెంట్స్ అవే. యా, ఐ కెన్ wrap it up. సో సేమ్. యా, చాలా టైం తీసుకుంది, చాలా యా, ఐ యామ్ సారీ, టైం అయిపోయింది. లేదు, చాలా మంది క్లారిటీ వచ్చింది కాన్సెప్ట్స్ అని. యా, వన్ క్వశ్చన్ అది ఒకటి చేసి ఇంకా wrap it up. యా, ఓకే. సో ఫైనల్ గా ఒక క్వశ్చన్ సత్యవతి. ఓకే, వాట్ ఈస్ ఎంబెడెడ్ ఎస్క్యూఎల్? చెప్పా కదా ఇందాక, ఏం లేదు, యూ హ్యావ్ ఎ హోస్ట్ లాంగ్వేజ్ విచ్ కెన్ బి ఎదర్ సి కానీ జావా కానీ. సో ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నవి ఈ ప్రోగ్రామింగ్ లో మనం ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ వాడాలి అంటే ఏం చేస్తాం, ఈ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ని ఈ హోస్ట్ లాంగ్వేజ్ లో ఎంబెడ్ చేస్తాం అనమాట. ఆ నేమ్ లోనే ఉంది కదా, ఎంబెడ్ ఎస్క్యూఎల్. సో ఒక హోస్ట్ లాంగ్వేజ్ అంటే పెద్ద టర్మ్ ఏం కాదు, బేసిక్ గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ దాంట్లో ఎంబెడ్ చేస్తున్నాం. సో ఓకే, ఎంబెడ్ చేస్తున్నాం కదా, కంపైలర్ కి కన్ఫ్యూజన్ వస్తుంది అని ఒక డౌట్ మీకు రావచ్చు. సో దానికి ఏంటంటే, వెన్ యూర్ అంటే రాసే ముందు యూ హ్యావ్ టు యూస్ 2 కమాండ్స్. ప్రోగ్రామ్ అంతా, జావా ప్రోగ్రామ్ కానీ సి ప్రోగ్రామ్ అంతా నువ్వు రాస్తావు, ఎక్కడైతే నువ్వు ఎంబెడ్ చేద్దాం అనుకుంటున్నావో దేర్ యూ విల్ బి యూజింగ్ దిస్ ఎస్క్యూఎల్, ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ బిగ్ అండ్ డిక్లేర్ సెక్షన్. సో ఇది రాసి you will include all your SQL statements that you want to include. Then you will end this particular anta rasesin tarvata you will end with this with command execute SQL end declare section undi kada, adi pettesi nu end chesestavu anamata. Next migitha program edaithe java program undo adi continue avutadi. So compile చేసేటప్పుడు జావా కంపైలర్ అదంతా ఎగ్జిక్యూట్ చేసుకుంటా వస్తుంది. SQL డిక్లేర్, ఓకే ఫైన్, ఇక్కడ నుంచి నా ప్రోగ్రామ్ లేదు SQL ప్రోగ్రామ్ ఉందన్నమాట అని చెప్పి SQL పార్సర్ కి ఇచ్చి అదంతా చేస్తుంది అనమాట. సో బేసిక్ గా అదే. దానికి ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి రాసేస్తే అయిపోయింది ఎగ్జామ్ లో. ఎంబెడెడ్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి చెప్పేసి కొన్ని కీ పాయింట్స్, ఇక్కడ నేను ఒక 3 కీ పాయింట్స్ రాశాను. అవేం లేదు, బేసిక్ గా
అదే ఈ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడైనా మీరు కంబైన్ చేసేటప్పుడు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఉండే డేటా టైప్స్, దీంట్లో ఉండే డేటా టైప్స్ కంపాటబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ ఇఫ్ యూ వాంటెడ్ టు యూస్ ఆ రెండింటిని మీరు కంపాటబిలిటీని ఎలా ఓకే ఆ రెండింటిని మీరు ఈక్వలైజ్ చేయాలన్నమాట. ఎలా చేస్తారు? యూల్ యూస్ టెక్నిక్స్ పార్సింగ్ కానీ అలాంటివి ఏమైనా చూసి మీరు అందులో ఉండే డేటా టైప్స్ ని ఇందులో వాడేలాగా చేసుకుంటారనమాట. సో అవే కొన్ని కీ పాయింట్స్, అంతకుమించి ఏం లేదు. యా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. ఆ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి చూస్తే యూ కెన్ అండర్స్టాండ్. ఏం లేదు, ఎగ్జిక్యూట్ ఎస్క్యూఎల్ పెట్టి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ రాసేసి కింద ఎండ్ చేసేటప్పుడు ఎండ్ చేస్తారు అంతే. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఫ్లాట్ టుమారో. యా థ్యాంక్ యూ రిషి. Yeah guys, so yeah we are done with this DBMS database management system మొత్తానికి అయిపోయింది. సో I think మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, yeah I have tried to clarify all the doubts that are in this comment section. So yeah, ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. టైం అయిపోయింది, అదే ఇప్పుడు టైం 7:30 అయిపోయింది అని కంగారు పడకండి. వీ హ్యావ్ ఆల్ ది నైట్ ఇస్ ఫర్ అస్. ఇంకా రాత్రి అంతా ఉంది మనకి. సో యా బాగా చదవండి, ప్రిపేర్ వెల్ అండ్ రైట్ యువర్ ఎగ్జామ్ వెల్. సిన్స్ ఇట్ ఈస్ అ థియరీ సబ్జెక్ట్, మీకు స్కోర్ చేసే పాసిబిలిటీ ఎక్కువ అనమాట. సో థియరీ సబ్జెక్ట్ లో ఒక థియరీ సబ్జెక్ట్ ఎప్పుడైనా రాసేటప్పుడు దెర్ ఇస్ దిస్ వన్ అడ్వాంటేజెస్, స్కోర్ చేసే స్కోప్ ఎక్కువ. సో మీ సిపిఏ మీరు పెంచుకోవాలనుకుంటే కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ థియరీ సబ్జెక్ట్స్. జనరల్ గా మన థియరీ వచ్చేటప్పటికి ఆహా థియరీ కదా నేను పక్కన పెట్టేస్తాం. ఇట్స్ నాట్ ద రైట్ వే. థియరీ సబ్జెక్ట్ లోనే మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు. సో అదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మంచిగా ప్రెజెంట్ చేయండి, డెఫినేషన్ పెట్టి ట్రై as much as possible to include diagrams. ఏముంది, టేబుల్స్ గీసేయండి అండ్ క్వెరీస్ రాస్తా ఉండండి. ఒకసారి తర్వాత క్వశ్చన్ సింటాక్స్ తర్వాత క్వెరీ then yeah 2 వస్తాయి మార్క్స్ బాగానే. అంటే ఇలా ఒక ఈ పేజ్ అయితే ఇది ఈ సెకండ్ 3/4 కంప్లీట్ చేసిన ఇట్స్ ఫైన్. ఇఫ్ 14 క్వశ్చన్ డబుల్ ద అమౌంట్, మినిమం 3 పేజీలు రాసేస్తారు అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో, నేను గ్యారంటీగా చెప్పలేదు, బట్ దిస్ ఇస్ వాట్ ఐ ఫాలో పర్సనలీ. సో యా గైస్, థ్యాంక్ యూ ఫర్ ఇంతవరకు ఉండి విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. ప్రిపేర్ వెల్, ఆల్ ది వెరీ బెస్ట్. బికాస్ అయిపోయింది. So that's it guys for today. Meet you tomorrow and do subscribe the channel for more updates. Thank you guys. Bye.